ఎంకన్నా పాట ఒక 2 hours ముందే పాట గురించి కొన్ని అభిప్రాయాలు ఇక్కడ మాట్లాడుకుంటే కొందరికి కోపం వచ్చింది. స్వరంలో తీవ్రత ఉండొచ్చు కానీ, నేను చెప్పిన స్వరంలో తీవ్రత ఉండొచ్చు కానీ విషయం పట్ల వెనక్కి తీసుకోవాల్సిన అంశాలు కూడా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా నా అభిప్రాయం తప్పనుకుంటే వెనక్కి తీసుకుంటాను. ఆ పాటను ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఆకాశమంతా ఎత్తుగా పారే సెలయేరులాగా, ఆకులందును అణిగి మణిగి కూసే కోయిలలాగా, మట్టిని మునివేళ్లతో ముద్దాడితే పుష్పించే మొక్కలాగా, ఒక లచ్చుమమ్మ, ఒక అలసంద్ర వంక, ఒక ఏకునాదం మోత, ఒక రేల పూత. ఈ జీవితం ఎక్కడిది? ఈ జీవితం ఊరికి దూరంగా నెట్టబడిన ఆదిమ రాగం. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరితన నుంచి బయటపడడం కోసం సంగీతాన్ని ఆశ్రయిస్తారు అని అంటారు సంగీత విద్వాంసులు. విద్వాంసులనే మాట ఏమో కానీ ఒక మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు కళారూపాన్ని ఆశ్రయిస్తారు. పంట పొలంలో ఉన్న మంచ మీద పశువులు కాసే సందర్భంలో ఏగుజాము కాలములో ఎరువుల బండి గట్టి రిక్కెడుతూ ఆ బండి మీద వెళుతూ ఉన్నప్పుడు ఒంటరి మనిషి పాట పాడితే ఆకాశాన పోయి కాకి చెవు పెట్టిను అని రాశాడు గోరటి వెంకన్న. మొదటి పాట అదే. అట్లా ఆకాశాన పోయే కాకి చెవున పెట్టి వినే ఆ గ్రహింపు ఉన్నది చూడండి. మహాప్రస్థానానికి ముందు మాట రాస్తూ చలం శ్రీశ్రీ కవిత్వం ఏమిటంటే, మనిషి కింద పడి విరిగిన చీమ కాలు శబ్దాన్ని విన్నాడు అన్నాడు. ఇక్కడ గోరటి వెంకన్న ఆ ఎరువు బండి గట్టి కొట్టే ఆ ఒంటరి మనిషి వాడే పాటని ఆకాశాన పోయే కాకి చెవుబెట్టి వింటుంది అన్నాడు. అలాంటి గోరటి వెంకన్నతో ఇవాళ ఛాయా సంస్థ కేవలం ప్రచురణ సంస్థ మాత్రమే కాదు, ఇది ఒక సాహిత్య సంస్థగా లిటరరీ ఫెస్టివల్ జరుపుతున్న ఈ సందర్భంలో అన్నతో మాట్లాడుకుంటున్నాం. ఎంకన్నా, మీరు కవిత్వంలోకి ఎలా ప్రవేశించారు అనే ఒక ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. కవిత్వం తెలియదు కానీ చిన్నప్పుడు మా మామ ఉండేవి, ఆయన నానమ్మ, చాలా చిన్న ఏజ్, నాకు 5వ తరగతి 4వ తరగతిలో. ఆయన ముఖం గుండ్రంగా చిప్పలాకుండే. ఇంకో వాళ్ళ అన్న ఉండే, ఆయన సన్నగా ఉండే, కాసన్నని. నేనేం చేసినంటే చిన్నప్పుడు నాకు తెలియదు, మా ఊర్లో అంటారు, ఆయన ఇప్పటికంటారు నా మీదనే కదా మొదటి పాట రాసినవి అంటాడు. వీడు తెప్పకాసి కానీ తమ్ముడు బద్ది సిప్ప భగవంతుడు, తెప్పకాసి సన్నగా ఉండని తెప్పకాసిన భగవంతుడు అని రాసిన, అది మా మీద కడతామన్నారు. ఇది అలవాటు. మా ఊర్లో వాడు మాడిచెక్కలు తెచ్చుకుంటుంటే మా నాయన కూడా వేసినాడు, మాడిచెక్కల కాడ లింగమయ్యా నువ్వు మనగాని ఉన్నవు లింగమయ్యా, ఊరి బంద్ చేసినాడు వద్దురని, వీడి బనాయిస్తులని. తర్వాత వచ్చిండు సద్ద రొట్టెలు తెచ్చుకున్నాడు. మా నాయన అన్నాడు, సద్ద రొట్టెల కాడ లింగమయ్యా నీవు సర్దారు ఉన్నవు లింగమయ్యా అన్నాడు. ఊరి ఇది కూడా వద్దని ఇంట్లో ఫిర్యాదైనరు. మరుసనాడు పోయి అంబలి తీసుకొచ్చిండు, అంబలి శంభుకు లింగమయ్యా నీవు అమీను సావువే లింగమయ్యా అన్నాడు. అంటే ఈ ప్రాస అమీను ఇవన్నీ ఏం తెలియదు నాకు కూడా. చిన్నప్పుడు ఈ ప్రాస ఇది కవిత్వం తెలియదు, ఏది పడితే అది పాడేది, ఏది పడితే అది పాడుకుంటా. తర్వాత ఇది కవిత్వం కాదో తెలియదు. ఆ మొదటి పాట మాత్రం యాద్ చేసినందుకు ఆకాశం ఎగుజాము పొద్దు ఎన్నెల పొడిసితే, ఎగుజాము పొద్దు ఎన్నెల పొడిసితే ఎరువు బండి గట్టి ఎద్దులని కెట్టి పేడగడ్డ నుండి. నువ్వు సౌండ్ ఒక్కసారి చేసి మళ్ళీ మార్చొద్దు, బాగుంది, మంచిగా పెంచొద్దు, పుణ్యం ఉంటుంది మంచిగా. ఎందుకంటే కింద నాకు చాలా గౌరవనీయ పేర్లు చెప్తే మా శ్రీనివాస్ సార్ తిడతాడు కనుక ఊకే పేర్లు చెప్పాను. అందరి చాలా అత్యంత నేను ఆరాధించే వాళ్ళు ఉన్నారు అందరూ. విమలక్క, శ్రీనివాస్ గారు, మా యాకూబు, రాఘవాచారి, మా సుబ్బయ్య. మనం అరే ఊర్లో మనం కేశవాచార్య ఒక్కడు లేడు, ఇప్పుడు నాటకం సేమ్ మన నాటకం లెక్క ఉంది. అసలు ఆడ ఉన్నంత స్వేచ్ఛ ఉంటుందంటే పక్కన కాసింపోయి ఉన్నాడు కనుక దానికి కావాల్సిన ప్రకాశం ఉన్నాడు. ఇంకా మనకు ఏమీ లేదు, ఏదో మాటలు తక్కువ, మాటలు అసలు మాట్లాడాను. మాటలు అంటే చాలా కష్టం అని మన రమణజీవి మాటలు బంద్ అన్నాడు. కానీ పాటనే చాలా చిన్న ఏజ్, కవిత్వం తెలియదు. మీరు అన్నందుకు చెప్తున్నా. ఏగుజాము పొద్దు ఎన్నెల పడిసితే ఎరువు బండి గట్టి ఎద్దులను రిక్కెట్టి పేడగడ్డ నుండి, పెంటగడ్డ అనగానే మరి వీళ్ళు బాగుంటుందని వాళ్ళకి అర్థం కదా. పేడగడ్డ నుండి పడమర దుక్కికి
వేళపాటల మీద రాగాలు తీస్తుంటే ఆ కంచు గొంతుకు అల్లంత దూరాన ఆకాశాన వయ్యే. ఆ కంచు గొంతుకు ఏ పాట పాడదంటే, గద్దువాల కోట మీద గద్దరెక్కల కోడి కూసే, గద్దువాల కోట మీద గద్దరెక్కల కోడి కూసే, గద్దువాల కోట మీద. వాళ్ళు ఎత్తలేరు. మరి నా అలవాటు, మా నాయన గొంతు నాదే గింతంటే మా పాత గింత. నాకు ఆయన 1% వచ్చింది, దానికే పొంగు జీర గొంతు తిరగదు. గద్దువాల కోట మీద గద్దువాల కోట మీద గద్దరెక్కల కోడి కూసే, నాగరల్లా నాగరల్లా నల్ల వెట్ట బీజంలో వచ్చాయి. నాగరల్లా నల్ల వెట్టన్న నా స్వామి రంగ కూత కూతకు గుడ్డు పెట్టన్నా. ఇంత కొంచెం మంచి ఆకాశాన వయ్యే కాకి చెవ్వెట్టిను ఆకు నిండిన యాప కొమ్మలు గదులాడు. కాకర పాదులకు కాలువ కట్టినప్పుడు, నిమ్మ పండ్లముకు నీళ్లు పెట్టినప్పుడు, అంటరాని ఆకు అలము దింపినప్పుడు, ముట్టరాని ముండ్ల కంపలేరినప్పుడు, శరవెంక తుమ్మల్ల కొమ్మ నరికినప్పుడు పాట. అదే నా కవిత్వానికి విశ్వవిద్యాలయం. అక్కడి నుంచి పాట. అదేం రాస్తామో తెలియదు, ఎందుకు రాసినో తెలియదు. చాలా వరకు ఇప్పుడు కూడా చెప్పకపోతే నేరం కనుక ఆంధ్రజ్యోతి వివిధలో శ్రీనివాస్ గారు వానమ్మ పాటేసే వరకు కూడా నేను ఇది సాహితీ పత్రికలో వస్తానే లేదు, భారతీయ పత్రిక నేను చదువుకున్నా కానీ రాకుంటే వస్తా. కానీ మరి కవిత్వం రాసి పేరు తెచ్చుకోవాలనే ప్రేమ ఉంటుంది, అది ఉంటుంది. కానీ అది దానికి ఏనాడో వస్తాను కానీ పేరు తేవాలనే ఆలోచన కానీ ఏ ప్రిమిటివ్ సమాజాల్లో ఉన్న గాయకులు ఉండదు. ఎందుకంటే పేరు అనేది చాలా భయంకరమైనది. అది ఆ సూపు నుంచి నేనేమంటే, బాగుంది బాగుందిరా ఎంత బాగుందిరా, కవుల కంటి సూపు ఎంత బాగుందిరా, బాగుంది బాగుందిరా ఎంత బాగుందిరా, కవుల కంటి సూపు ఎంత బాగుందిరా, సంటి పాప నవ్వు ఓలే, మింటిలోని సుక్కలోలే, తోట బంతి పువ్వులోలే, బాగుంది బాగుంది సూపు ఎంత బాగుందిరా, సంటి పాప నవ్వు ఓలే కంటి సూపు ఉందిరా. ఎవరిది? కవులది. ఎంత బరువునైనా మోసే భూమి బాగుందిరా, 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 భూమి బాగుందిరా, ఎండ చెట్టు పండు ఓలే పొద్దు బాగుందిరా. అయ్యా ఎండ పాపం ఎండ నా కాళ్ళ నొప్పులు వాళ్ళు పాపం అర్ణాంక్ వాడు కష్టపడి నన్ను దుంకుతానే వేసిండు. పాటలు కూడా ఎక్కువ. ఎండ చెట్టు పండు ఓలే పొద్దు బాగుందిరా, ఎండ చెట్టు పండు ఓలే పొద్దు బాగుందిరా, పొద్దుకు భూమికి మధ్య నేలకు పొద్దుకు మధ్య సందమా ఉందిరా. అందమంతా దాని చుట్టూ అల్లుకోనుందిరా అంటే అది కవిత్వం. కానీ కొండ మీద పిండిని సిరి నేల కొంపుతుందిరా, బాగుంది బాగుందిరా ఎంత బాగుందిరా, కవుల కంటి సూపు ఎంత బాగుంది, బాగుంది బాగుంది బాగా ఎంత బాగుందిరా, కవుల కంటి సూపు ఎంత బాగుందిరా, బాగుంది బాగుంది బాగా ఎంత బాగుందిరా, కవుల కంటి సూపు ఎంత బాగుందిరా, బాగుంది. కోతిని ఉయ్యాల ఊపే కొమ్మ బాగుందిరా, 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 కొమ్మలల్ల వాడే కోయిలమ్మ 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 బాగుందిరా, కొమ్మ కోయిలమ్మలోన అమ్మ పదముందిరా, కొమ్మ కోయిలమ్మలోన అమ్మ పదముందిరా,
ఆ అమ్మ పాదాల కాడ పాట పుట్టిందిరా. బాగుంది బాగుంది బాగా ఎంత బాగుందిరా, కౌల కంటి చూపు ఎంత బాగుందిరా, కౌల కంటి చూపు ఎంత బాగుందిరా, కౌల కంటి చూపు ఎంత బాగుందిరా, బాగుంది బాగుంది బాగా ఎంత బాగుందిరా, కౌల కంటి చూపు ఎంత బాగుందిరా, కౌల కంటి చూపు ఎంత బాగుందిరా. మెరుపు తీగ నుదుటి వాన మొగ్గ బాగుందిరా, మెరుపు తీగ నుదుటి వాన మొగ్గ బాగుందిరా, పరుపు బండ నీటి పరుపు బండ సరిక నీటి బుగ్గ బాగుందిరా, నీటి ముగ్గ వాన బొగ్గ, నీటి ముగ్గ వాన బొగ్గ, పుడమి కవన వేనురా, నీటి బుగ్గ వాన పుడమి నీటి ముగ్గ వాన బొగ్గ, పుడమి కవన వేనురా, నీటి బుగ్గ వాన బొగ్గ, పుడమి కవన వేనురా. నీటి ముగ్గ వాన బుగ్గ పుడమి కవిత్వం రాస్తున్నది మా గురువు పుడమి. సల్లని పిల్లగాలులు సల్లని పిల్లగాలులు చక్కగా విచ్చిన పూలు, కెంపుతో నుల్లసమాడు ఆకాశము, వ్యూహములంజను పట్టు సంతతులు, మింటదారు చిరుమేఘములు. కవిత్వం పుడమి నడిపింది. వీసే గాలి మోసే నేల పొంగే గంగ, పొద్దు నింగి 5 రూపం ఈ గుడి దర్పం, చిరునవ్వు వర్ణమై సాంద్రత గంధమై పున్నాగ దృశన కన్నీరు పుజరై, ఆకుపచ్చని లేత ఒకరి వాసన పూతలై, గుబురు గుబురుల కాతలై గురువింద నిలుపోతలై, పరిమళపు పుముగ్గలై పల్లె బుగ్గున సుక్కలై, పూసిలోని మొగలు పాదులోని రెక్కలై, అనంత కాంతి పుంజములతో అడలించే నింగిరేడు నిరంతరంబు, వెలుగు పూలు నేలకు వెదజల్లు వేళ, కవిత్వం కాంతిని తనలోకి వంపుకుంటాడు పసిపిల్లలైన కవులు. పారెవాగు వంకలు పచ్చనాకు రెమ్మలు అంతులేని సుందరం, పారెవాగు వంకలు పచ్చనాకు రెమ్మలు అంతులేని సుందరం, ఇవన్నీ కూడా నీటిపాయలన్నీ కూడా నడిపి 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 అక్షరానికి తాటి కమ్మల గాలి దరువులు తాళం నేర్పితే చెట్ల పాటలు వస్తే మా పాటలు కవిత్వం ఎట్లా నేర్చుకున్నామంటే ఈ యొక్క వ్యవస్థీకృతమైన పద్ధతులకు దూరంగా ఉంటాయి. అంటే మా ఊళ్ళో కూడా వాడేది మానస సంచరే బ్రహ్మణి మానస సంచరే మదసికి పించ అలంకృత చికురే మహనీయ కబోల విశిత ముకురే మానస సంచరమే మణి మానస బ్రహ్మణి మానస శ్రీరమణి కుచ దుర్గ విహారే శ్రీరమణి కుచ దుర్గ విహారే సేవక జన మందిర మందారే మానస సంచరమే బ్రహ్మణి మానస సంచరమే. మా ఊళ్ళో కూడా ఇది వాడేది. దీంట్లో నేను చిన్నప్పుడు పోతే అందుకే పోతుంటాయి, ఎందుకంటే అది భలే ఉంటుంది, మామూలదు. దాన్ని మర్చిపోవడం వల్ల నేను ఇక్కడ రావడానికి కారణం మహనీయులైన ప్రజావాగ్గే పరంపర. కబీరు, నామదేవు, తుకారం తర్వాత అన్నమయ్య తర్వాత కానీ మా దగ్గర ఉన్న దున్నయ్య దాసు, వీరబ్రహ్మం, విశ్వద్దీను, చెన్నదాసు, రాకమచల్ల వెంకటదాసు, ప్రజాకవి వేమన, ఇట్లా రావడానికి ఇలాగ రాయాలని ప్రజాకవిత్వాన్ని రాయం. అంతకుముందు నేను ఈ సంస్కృత పద సమాసత్తులు కొంచెం గీకేది, ఎందుకంటే అందులో ఉన్నవే మనం రాసేది ఏమంటే పదాలన్నీ పుట్లు మహాకవులు వాళ్ళు అదే రాసేది. దాన్ని మార్చుకోవాలని చెప్పిన కేకే రంగనాథాచార్యుడు 1 సంవత్సరం మా గురువుగారు ఉండటం వల్ల ఈ పాటల ప్రపంచంలోకి నేను వచ్చిన. అట్లనే నాజరు, గద్దరు, సుద్దాల హనుమంతు, కర్ణాటి లక్ష్మీనరసయ్య, సలాది భాస్కర్రావు గారు. సలాది భాస్కర్రావు
ఓ 2 నెలలు నా దగ్గర ఉంటారా చిన్నప్పుడే, ఎందుకంటే ఆయన ఏది వాడితే అది వాడేది. అప్పుడు ఆయన సంగీతం వాడు నన్ను, అంటే నువ్వు ఫోన్ ఎక్కువ టైం తీసుకోను. బృందావనమది బృందావనమది అందరిది అంటే ఇది వస్తుంది కదరా నీకు శ్యామ అన్నాడు. సార్ నాకు శ్యామ రాదు, సారథి భాస్కర్ గారు అన్నాడు. ఏనాడు నడచినావు ఈ ఎడారులలోన సలలిత ఆరామ సీమలని కానీ ఇదని శ్యామ వస్తుంది కానీ అన్నాడు. నాకు శ్యామ వస్తూ రాదు కానీ పోతన్నా దున్న పోతన్నా తిని కొన్న ఫలమే ఉందన్నా, పోతన్నా తిని కొన్న ఫలమే ఉందన్నా, పోతన్నా దున్న పోతన్నా తిని కొన్న ఫలమే ఉందన్నా, పోతన్నా దున్న పోతన్నా తిని. భాస్కర్రావు గారు, అరే నీకు శ్యామరాగని తెలుసు. నాకు శ్యామ తెలియదు సార్, ఊళ్ళో వాడినరు, నా దగ్గర కాకినాడ రా అన్నాడు. మా యూట్యూబ్ విజయ్ కుమార్ గారు, రామరెడ్డి గారు పంపించాలని చూసినప్పుడు నాకు భలే ఇష్టం మన సార్వాసిన. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకు సినిమా వచ్చింది. సినిమా వస్తేప్పుడు కన్నులతో చూసే గురువా కన్నులకు గురుప్రసాద్ గారు బింప్లస్, అది బింప్లస్ అన్నాడు. బింప్లస్ నాకేం తెలుసా స్వామి కానీ భక్త ఇది బింప్లస్ అన్నాడు. అవన్నీ కొన్నాను. మరి వేదం ఉందిరా బింప్లస్ నీకెట్లా నేర్చుకున్నాడు? నాకేముంది, మా ఊళ్ళో నారాయణ దాస్ అనండి మా నాయన దోస్తు. గుర్రం ఎక్కడ బాజేరా, గుర్రం ఎక్కడ బాజేరా రామ గుర్తు తెలుబక పాజేరా రామ గుర్తు తెలియక పాయరా, గుర్రం ఎక్కడ బాయరా రామ గుర్తు తెలియక పాయరా, రామ గుర్తు తెలియక పాయరా, గుర్రం ఎక్కడ బాజే గురుతూ తెలియక పాజే వెర్రి పట్టిన రీతి వెతుకానాయే రామ. ఎక్కడ బింప్లస్ మనకు? వాళ్ళు బింప్లస్ అంటే మనం పోతున్నాం. నీకు మనం అంటాడు మా టీవీలో నీకు సంగీతం వస్తారా అమ్మ ఒట్టు, దాని తానిపోతే కష్టమైంది. ఎందుకంటే సంగీతం గొప్పదే కావచ్చు కానీ ఈ స్వేచ్ఛాయుతంగా పాడడం ఆపుతుంది. రాగం పెట్టి గుర్రం ఎక్కడ అంటే తక్కువ చేస్తాడు. మంగళపల్లి నాకు ఇష్టం, నాకు మహా ఇష్టం నేదురుడు కానీ కానీ ఓ అమ్మ అక్కడ పోతే కష్టం అని కవిత్వం ఎట్లా వచ్చిందంటే ఊర్లో ఎట్లా పడితే అట్లా తిరిగితే, ఎట్లా పడితే అట్లా అరాచకంగా బతికితే నా కవిత్వం వచ్చింది. అన్న మామూలుగా మీరు ఎప్పుడైనా పాట చాలా విస్తృతంగా వేదికని గాత్రమంతా గాత్రమై అని అంటారు కదా, అట్లా మీరు చేస్తారు. కానీ ఇప్పుడు కొద్దిగా సంభాషణ పద్ధతిలో ముందుకు వెళ్దాము. తప్పు నాకు కూడా సుఖం, ఎందుకంటే దమ్ము వస్తుంది. అందుకోసమే నాకు అరుణాంక్ చెప్పింది ఏంటంటే అన్నకి మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చేసాయి, కొద్దిగా అన్నను ఎక్కువ రోజులు కాపాడుకోవాలి మనం. గుండె కూడా ప్రాబ్లం ఉన్నాయి. అందుకోసం పోతే నిదానంగా ఇక్కడ చాలామంది సరే ఇప్పుడు దెంచనాల సీనన్న నాటకకర్త కనుక ఎగరాలని అంటాడు, మీరేం పట్టించుకోకండి అన్న. చాలామంది విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడే సాహిత్యంలోకి ప్రవేశించిన వాళ్ళు. మీ పాటలు విన్న వాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉండొచ్చు. కానీ ఈ పాట రాసేవాళ్ళు చాలామంది రాస్తూ ఉన్నారు. గద్దరు మీకన్నా కాస్త గద్దరు ముందు, ఆ తర్వాత మీరు, ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళు. మీరు మాట్లాడేటప్పుడైనా పాట పాడుతున్నప్పుడైనా మధ్యలో చాలా విస్తృతంగా మీరు చదివిన సాహిత్యాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. మీరు చదివినంత సాహిత్యం బహుశా పాటలు రాసే కవులు, నేను సాహసించి అప్పుడప్పుడు ఏమన్నా మాటలు అంటుంటానేమో తెలియదు కానీ పాటలు రాసే కవులు ఎవరు చదవలేదు అనే ఒక సందేహం ఉన్నది. కనుక ఇటువైపు పాట వైపు రావడానికి, ఒక స్పష్టమైన దృక్పథాన్ని పాటలో రాయటానికి మీ అధ్యయనం చాలా ఉపయోగపడిందని నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది. కనుక మీరు చదివిన సాహిత్యాన్ని ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి పుస్తకాలు వాటి క్రమం చెప్తే బాగుంటుందని అభిప్రాయం. చాలా అసలు అంటే చిన్నప్పుడు దువ్వూరు రామరెడ్డి పద్యాలు ఇష్టం, అంటే దువ్వూరు రామరెడ్డి పద్యాలు ఇష్టం బాగా నాకు.
కృష్ణశాస్త్రి ఎలదేటి చెరుపాట సెలయేటి కెరటాల బడిపువ్వు విరికన్న ఒలిపువ్వాలి తీయని తేనె పుదైన సోనలపైన తూగాడు తొలిరాకు దూనమని తెలిపెద్దు తొమ్మల తోవలో పైనమై పరివెత్తు కోయిల పాటవవి కల విహంగమ పక్షముల తేలియాడి తారకామణులలో తారణై మెరిసి మాయమయ్యదను నా మదరగానములన కృష్ణశాస్త్రి నాకు తెలియకుండానే చిన్నప్పుడు విపరీతం ఆరాధన. దానికి కారణం ఏంటంటే మా ఊర్లో సురభిసి మా గ్రంథాలయంలో కృష్ణశాస్త్రి పుస్తకం ఒకటే దొరికింది నాకు. పైగా నాకు ఆ భాష అవన్నీ చాలా ఇష్టం, ప్రకృతి వర్ణనలు. ఎందుకంటే చాలామందికి అర్థం కాదు, ఎందుకంటే ఈ అట్టడుగు వర్గాలందుకు గ్రామాన్ని పొగుడుతారంటారని వివక్షత లేనిది ప్రకృతి. అందుకని కృష్ణశాస్త్రిని నాకు చిన్నప్పుడు తెలిసి తెలియక బాల్య చాపల్యంతో నాకు ఇష్టమైన చిన్నప్పటి కవి కృష్ణశాస్త్రి, తర్వాత నాజరు, గద్దరన్న. ఇక కవులంటే నేను భామవుడు, కుంతకుడు, వక్రృతి, పాణిని అష్టాధ్యాయం, ఇంతకంటే వామనుడు చదువుకున్నా కానీ అది అర్థం కాలేదు. కాకపోతే చెప్పనీకైతే కుంతకుని వక్రోక్తి గిట్టుంటుందని ఒక మాట చెప్పగలనేమో. ధ్వని అంటే ఆనందవర్ధన్ ఎందుకంటే అది కూడా కేకేఆర్ కానీ మోతుకు నరహర్ లాంటి వాళ్ళు. తర్వాత మా ఊర్లో సురభి ఆయన మా ఊరి నరసింహవధానని భారతదేశంలోని గొప్ప తరక పండితుడు, వేద పాఠశాల ఉండేది. ఇప్పుడు ఎప్పుడు ఎంటటువంటి ఆయన ఒక ఘటన చెప్తే నమ్మరు. మా చెల్లె ఎక్కడ ఉంది. చిన్నప్పుడు మా పొలం కోతాం, మా పొలం దాటే వాళ్ళ పొలం దాటిపోవాలి. నేను స్నానం చేస్తాను బావిలో. అప్పట్లో ఆ దినంలో ఈ కింది కులాల వాళ్ళు ఎవరైనా స్నానం బావుల్లో ఇస్తే ఆ బట్టలు వేరే రెడ్లు గట్టి పడేస్తుంది. కానీ నాయి కూడా కొట్టనీకి వచ్చి పడేయనికి వచ్చిండు. అయ్యగారు అక్కడ ఆర్గ్యం ఇస్తున్నారు. ఆయన ఏమనంటే పిల్లలకి ఏం తెలుస్తారా, చేస్తున్నది స్నానమే కదా, మంచి పనే కదా అని చెప్పినాడు. ఆయన ఏంటంటే మా నాయనను బడికి పంపి బాగుంటుంది అని చెప్పి అట్లా చెప్పినాడు. ఆయన పిలవకుండా మా నాయనకు ఒక చివరి రోజు ఒక చిన్నపాటి ఏదో ఉపదేశంలో చిన్నదాసిన ఆయనకు ఉపదేశం లాంటిది వచ్చిండు. ఆ ఉపదేశం సంస్కృతంలో ఉంటుంది కనుక బీజాక్షరం, దానికోసం కొంత అక్షర జ్ఞానం వచ్చింది. అట్లా ఈ అప్పుడే మా ఊర్లో ఈ మమ్మట్టుడు అర్థం కాదు, ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు. కానీ చదివితే అది ఎందుకు, కానీ చదివడం వల్ల కొంచెం ఎక్కడ మనం ఏమి రాయకూడదని కొంచెం ఎరక తెలుస్తుంది. అకాడమిక్ జ్ఞానం కూడా పనిచేస్తుంది. ఇంకా తిలకు, విమలక కానుంచి శివసాగరు కాదు, ఒక పేరు ఒకరు కాదు, నాకు మహా ఇష్టం. విశ్వనాథ కూడా ఇష్టం నాకు. ఎక్కడ ఇష్టం, 1000 పడగలు కాదు, ఆయన పద్యాలు రాసే పల్లె గ్రామీణ జీవన వర్ణన, జాషువా పద్యాలు అన్నీ ఇష్టమైంది. ఓసారి మంచి మూడు ఉంటే తెల్లారి దగ్గర దించడానికి తెలుసు, తెల్లారి దగ్గర మాది ఒక మళ్ళీ నాది ఇక్కడ ఇదంతా సురసభ, ఇది బాగుంది హరిశ్చంద్రుని, ఇది సురసభ కానీ మా రాక్షస సభ ఉంటుంది. ఆ సభలో పద్యాలు వేస్తే విమలకంటది. అప్పుడు ఫోన్ చేస్తే అరే వెత్తదు, వాడు పొద్దున్నే చెప్తుంది. రాత్రి ఆ టైంలో ఫోన్ చేసినవరా నీవు ఏదో సభలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ సభలు లేకుండా అట్లా చాలామంది మహానుభావులు వాళ్ళ భిక్ష కొంచెం చదువుకున్న చదివించిన గురువులు చదివిండొచ్చు, కానీ చదువులలో సారం వెళ్ళ మాత్రం నేను చదవలే. ఎందుకంటే నాకు సారం చదవడం అనేది, సారం తెలిసినాక ఇప్పుడు నాకేం తెలియదు అనుకోవడం వల్ల అద్భుతంగా రాయగలమని నాకు నమ్మకం. తెలిస్తే ఆయనకు మరో కృష్ణశాస్త్రి, మరో గద్దరు, అయితే రాయడం ఎందుకు, గోరటం కన్నా వాడు రాయడం అనేది నీకు పేనో బాధనో కావాలనుక ఆ మహాకవులను చదువుకొని వాళ్ళని మర్చిపోవడం అనేది విద్య ఒక యోగ విద్య లాంటిది. రమణ మహర్షి ఎట్లయితే సమస్తం తెలిసి కూడా మౌనంగా ఉంటాడో, కవులు తమ ప్రపంచంలో ఇట్లా కనపడి అట్లా పోయే ఒక చిన్నపాటి కిటుకు ఒకటి కవులకు అవసరం. ఆ కిటుకు ఏంటంటే, నేను మీ అకాడమిక్ జ్ఞానం నుంచి కాకుండా ఈ పండితులు మీరు అన్నమాట మా ఊరి బహిరాగల నుంచి, అక్కమాదేవి నుంచి, అల్లమాప్రభు నుంచి, దాసమయ్య నుంచి, ముకుందు నుంచి, కబీరు నుంచి, నామదేవు నుంచి, ఈ ప్రపంచాన్ని ఎడంగా బతికే కాశీనాయన నుంచి, ఇమ్మడి చంద్రయ్య నుంచి, అట్లాంటి యోగ పరంపరలు ఉన్నవాళ్ళు, అంటే పేరు కూడా రాసిన పుస్తకాలు కూడా వాళ్ళకి చిన్న కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి తెలకపోయినా తమ ప్రపంచాన్ని తాము అన్నీ మర్చిపోయి ఎడంగా బతికే వాళ్ళ నుంచి ఉండటం వల్ల అప్పుడప్పుడు ఈ చెట్టు పుట్ట అవి ఇవి రాయగలను అంతే. కనుక నేను చదువుకున్న బాగానే చదివినాన్ని చెప్పాను, కానీ చిన్న పేపర్ దొరకడమే కష్టం మా పరిస్థితులకు. ఎవరైనా పుస్తకాలు అడిగితే పైసలు ఉన్నాయి ఇచ్చి మా వాళ్ళు ఇచ్చేది. మా నాయన కొంచెం స్థితిమంతులు కాదు, కష్టం చేసి డబ్బులు ఇచ్చేది. అవన్నీ పుస్తకాలు కట్టేది. నేను ఎన్నడూ కడుపు నిండా తినాలని కానీ, ఎందుకంటే తిండి ఎవరింటికైనా తింటుంటాను, సిగ్గు ఎగ్గులేదు నాకు. కనుక చదివేది, కానీ ఆ చదివింది చాలా తక్కువ అనుకుంటున్నాను. నాకేం లోతైన జ్ఞానం వెస్టర్న్ ఓరియంటల్ కదా. అదృష్టవశాత్తు ఎంఏ సీట్ వచ్చినప్పుడు అప్పుడు యువభారతి, కొంచెం ఈ పుస్తకాలు విశాలంధ్ర వల్ల, ఈ తర్వాత ప్రజాశక్తి, విరసం వల్ల, ఇవన్నీ విరసం, అరసం అందరి వల్ల కొంచెం సగం సగం తెలివినది. నువ్వేమన్నాను మీరు సారీ మార్క్సిజం అంటే మార్క్సిజం ఇష్టమే, అంబేద్కరిజం ఇష్టమే, సూఫీజం ఇష్టమే, ఆధ్యాత్మిక రమణ మహర్షి కూడా ఇష్టమే. నాకు పెద్ద నాది కథ, నన్ను ఎవడు ఒక ఇంట్లో ఒక తన బూడిద పడదు, ఒక తన మంచి ఉండదు, ఎంత నన్ను అట్లా దానికి కట్టేయడానికి కూడా కష్టం. ఎందుకంటే
ఇష్టం కాదన్ను. మార్క్సిజం ఎంతవరకు ఇష్టం? రాజ్యాంగానంతవరకు ఇష్టం. మార్క్సిజం సమాజంగా ఉంటే ఇష్టం. మార్క్సిజం గ్రామ్సీ లూయి లాగా ఒక మానవీయ సమాజాలు అయితే ఇష్టం. రాజ్యంగా మారి స్టాలిన్ లాగానో తియనమెన్ స్క్వేర్ లాగా ఉండి, లేకుంటే మొన్న విప్లవకారులు ఒక అమ్మాయి తప్పు చేసిన ఉరిశిక్ష చేస్తే ఆ మార్క్సిజం, అది మార్క్సిజం పేరుతో దొరికితే నాకు ఇష్టం లేదు. మార్క్సిజం కంటే బౌద్ధ సమాజాలు, లిచ్చవి, వైశాలి, ఘన సమాజాలు, సిద్ధులు, బైరాగులు, తమ ప్రాంతంలో చిన్న చిన్న సమాజాలు, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. అంటే మార్క్సిజం ఇష్టం అంటే మార్క్సిజాన్ని ఇష్టపడే కారణం ఏంటంటే ఇవి ఉన్నాయి కనుక, ఇదే ఇష్టం ఎక్కువ. అది కనుక అట్లే ఉంటే అది ఇష్టం. ఎందుకంటే నాకు సుందరయ్య గారు లాగా రమణ మహర్షి కుక్క తింటే ఎట్లయితున్నాడో, సుందరయ్య గారు కూడా దళితులు నీళ్లు తాగినని బావిలో మలం వేస్తే అది చేతులతో ఎత్తేసినాడు. అలాంటి మార్క్సిస్ట్ ఇష్టం నాకు. తన శాస్త్రంతా సర్వం ప్రపంచానికి ఇచ్చేసి భూములు లేకుండా ఫ్రూట్ వర్కట్లో పనిచేసిన సర్వదేవ భట్ల రామనాథం ఇష్టం. ఒక అంటరాని కులంలో పుట్టి ఎమ్మెల్యే 3 సార్లు అయి చెప్పులు ఊటుకొని బతికి 2 ఎకరాలు కూడా ప్రజలకు రాసిపెట్టిన ఉప్పల మనసూరు ఇష్టం. గుంటూరు బాపనాయ గారు ఇష్టం. ఆర్థిక మంత్రిగా ఉండి 6 ఏళ్ళు పదవి చేసిన మహేంద్రనాథ్ గారు తనకంటూ సొంత ఇల్లు లేకుండా ఉన్న అలాంటి పద్ధతులు ఇష్టం నాకు. మార్క్సిజం అట్లాంటి కమ్యూనిస్టులు అది ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయని వాళ్ళు ఇష్టం. అవి కూడా వాళ్ళకు ఉంటాయా ఉండవని కాదు. నేను ఇష్టం అంటే వాళ్ళ పట్ల ఆరాధన, నేను గొప్పని కాదు. ఎక్కువ మాట్లాడుతున్నాను, క్షమించండి అన్న. పాటకి పల్లవి చాలా ముఖ్యం అంటారు కదా, ఆ పల్లవిని ఎంపిక చేసుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు? అంటే నేను పాటకి ఫస్ట్ పల్లవి ఎప్పుడు మీకు సత్యం చెప్పిన, ఎప్పుడు దేన్ని ఎంపిక, కళలో నిద్రలో రాసినట్టు రాసి నాకు తెలియకుండా రాస్తే, నేను జాగ్రత్త పడి రాసిన పాటలు ఏవి నేను రాయలే నా జీవితంలో. నాకు తెలియకుండానే నాకు వచ్చిన మైకంలో నేను ఎరకతోని రాసిన పాట అది రాస్తా. ఇట్లా అవి కూడా రాస్తా. చెప్తా. పదగతులు స్వరజతులు పల్లవించిన నేల తీయని వీణ రాగాల తెలంగాణ దిపద దరువుల మేళ యక్షగానపు చాల పోతన కవియోగి భాగవత స్కందాల జయగీతికై మోగెరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగెరా. ఇది ఎరకతోని చదివి రాసిన. కానీ పడుకుంటే పండుటాకు వీణలపై సిటుకులేసే సీమ వేళ్ళు, బండరాతి దోనెలపై రువ్వే పుప్పొడి సొవ్వడి, ఏ తరువిది అపరాతిరి. చీకట్లో ఉన్నాం, బ్రహ్మని తెలుసు, బాడ నిద్ర, ఏం జరిగిందో తెలియదు, భయంకరంగా నల్లమల్ల అట్లా పోతాం. ఏ తరువిది అపరాతిరి ఆకులలో కోకిలకిలా, ఏ తరువిది అపరాతిరి ఆకులలో కోకిలకిల, తడిమి చూడ తదాగతుని ఒడిని చేర్చుకున్న బోధి. ఇది మాత్రం కళలు రాసి నమ్ముతున్నారు మీరు. అట్లాంటివి నేను ఒకసారి కళలో మంచి మంచి పదాలు వస్తాయి, పెన్ను పక్కన పెట్టుకోను. ఈ లోపల మా ఆవిడకో వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తే జబ్బున చెంపతి చేస్తారు, పాట అవుతుంది. అంటే వస్తుంది. అరే కవులంటే మరి మంచోళ్ళు అనుకున్నావా? నేను మంచిగా నిద్రపోతే కళలో ఏదో ఏదో అదే ఆలోచిస్తే ఖచ్చితంగా నేను పాట రాయదంది లేదు. ఏ పాట సబ్జెక్ట్, సినిమా వాళ్ళు 100 పాటలు 100 సినిమా రాసిన, కానీ నేను మీ ముంగలు రాస్తామంటే రాస్తా, కానీ నేను ఎన్నే పడుకుంటా, నాకు పెన్ను కాగితం పెట్టుకోండి అని చెప్తా. నేను పాట రాయడం అనేది గొప్ప అని చెప్తాను. నాకేదో నాకు తెలియని మైకంలో వెర్రితనంలో రాసిన పాటలు తప్ప ఏ పాటను నేను చాలా తెలివిగా రాయలే. ఓ పుల్లప్పుడు ఒక పాట ఇట్లా పోతున్నాం, తను ఇక్కడే ఉన్నారు, చైతన్య గారు, మహా గాయకురాలు, ప్రజా ఉద్యమంలో తిరుమలగిరిలో, అది కనపడ్డది. ఓ చెట్టు చిన్న పుల్ల గూడు పెట్టింది. పుల్ల ఓ పుడుక ఎండుగడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్టె బతుకే ఎంత హాయి, చిగురుటాకు పొగరు పూత లేత పింద తీపి పండు నోటి కంది సింతలేక కునుకు తీసే పక్షికెంత సౌఖ్యమూయి. ఓ పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి చిన్ని కొమ్మ చిట్టిగూడు పిట్ట బతుకే ఎంత హాయి, పిట్ట బతుకే ఎంత హాయి. ఓ పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి చిన్ని కొమ్మ చిట్టిగూడు పిట్ట బతుకే ఎంత హాయి, పిట్ట బతుకే ఎంత హాయి. సౌండ్ తగ్గట్టుకో గురుమూస గారు. పూటకుంటే అంతే చాలు,
అడగండి ఎట్లా రాస్తాను ఎందుకు వెళ్తున్నాను ఇది ఒక్కటే మీరు నేర్చుకుంటే నేను మీ నుంచి నేర్చుకోవాలి అది అట్లా రాసిన మూడును కాపాడుకోలేక సస్తా నేను అది అప్పుడు అట్లా రాసిన మళ్ళీ రాయాలంటే అప్పుడు ఎట్లునో గట్టు ఉండాలి అప్పుడు ఎట్లా ఉన్నావు గట్లనే ఉండాలి 24 గంటలు అది పెద్ద కథ పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు దాసుకునేటి గుణము లేదు లోబితనము ఎరకలేదు ఈ లోకమెల్లా తరచి చూసిన నరునికున్న ఈర్ష అనువంత సైతం పిట్టెకు లేదు చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్రలేసి గాలిలోన ఈదుకుంటా గగన మంచులా తేలుకుంటా చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్రలేసి గాలిలో ఈదుకుంటూ గగన మంచులా తడుముకుంటూ గాలిలో నాజీదుకుంటూ గగన మంచులా తేలుకుంటూ కొండ కోనలు దాటుకుంటూ కొమ్మ రెమ్మన వాలుకుంటూ అలా మీరందరూ సరస్వతి పుత్రుడు మిమ్మల్ని చూస్తే మంచిగుంది కానీ పిట్ట కూడా అన్నీ చూస్తుంది మీ దగ్గర ఆగిపోయిననుకో నేను మీ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇంకా నాకు కొత్తది రాసుకునే ఎప్పుడూ శూన్యంలో ఉండాలని చెప్పినారు ఎరుపు మరపనకుండా జాగ్రత్త నిరతము స్వప్నావస్థలో అరమరికలు లేని స్థితిని అనుభవించమని మా నాయన తత్వం పడేది ఆ ఎరుపు మరపనకుండా నిరతము స్వప్న స్థితిలో ఉన్నందుకే ఎల్ల వింతలు కళ్ళ చూసిన ఏది తనకు సొంతమనదే ఏది తనకు సొంతమానే ఎల్ల వింతలు కళ్ళ చూసిన ఏది సొంతమానే తా నల్లుకున్న గూటిలకొచ్చి పున్నమి వెన్నెలనే కాంచును ఆ పుల్ల పుడకతో ఎండు గడ్డితో ఎంత సుందరంగల్లిన గూడును తానల్లుకున్న గూటిని కూడా పిల్లలెదిగినాక తాను ఒల్లనాని వెళ్ళిపోతుంది పిట్ట బతుకే ఎంత హాయి ఓ పుల్లా ఓ పురుగా ఎండు గడ్డి పిట్ట బతుకే ఎంత హాయి రామసిలుక గోరువంక పాల పిట్ట తీతువమ్మ పావురాయి తెల్ల కొంగ బెడల గువ్వా నరుడు పెట్టిన పేర్లు తప్ప ఈ పేరు అనేది నాకు లేదనుకుంటారు నేను కూడా నీచుని అనుకో లోపల నీచమైన మనిషి ఉన్నాడు రమణజీవి అంటాడు మా ఫ్రెండు మనిషే పెద్ద నీచుడు అంటాడు అంటే మానిళ్ళు వేరు నరుడు పెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరే లేదు ఇంతకంటే సుఖమే ఉంటుంది నాయన ఆ పేరు కోసం ఉనికి కోసము ఉనికి కోసము ఈ సమంతా ఆరాటం లేదు పుల్లా ఓ పుడుకా ఎండు గడ్డి చిన్ని కొమ్మ చిన్ని చూడు పిట్ట బతుకే ఎంత హాయి ఓ పుల్లా ఓ పుడుకా ఎండు గడ్డి చిన్ని కొమ్మ చిన్ని చూడు పిట్ట బతుకే ఎంత హాయి చదువు నేర్పే సాలే లేదు నా బోధ చేసే గురువు లేడు చదువు నేర్పే సాలే లేదు బోధ చేసే గురువు లేడు ఉనుకు పుడితే ఉడుకు లేదు రోగం వస్తే మందు లేదు అన్ని ఉన్నాయన్న నరుడు అన్ని ఉన్నాయి అరే కాజల్ అన్ని ఉన్నాయా అన్ని ఉన్నాయన్నా నరుడు ఆశలోభం వెంటాడంగా అన్ని ఉన్నాయన్న నరుడు ఆశలోభం వెంటాడంగా అన్ని ఉన్నాయన్న నరుడు ఆశలోభం వెంటాడంగా ఏమీ లేని పిట్ట సెంతకు
చేరి జాతకం అడుగుతుండు. హలో, నాకు వినిపిస్తుంది. హలో, అటు చూస్తే గొప్ప వక్త ఖాసిం, నా పక్కనే ఒక కళాత్మక మోసం. మధ్యలో నన్ను ఇరికించిన ఛాయా కృష్ణమోహన్ బాబు గారికి, మా కె శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. గోరటెంకన్ అంటే మీకు చాలా గొప్ప, కానీ మాకు చాలా లోకువ. ఆయన చాలా పాటలు మా ఆఫీస్లో, అంటే మా ఆర్టిస్ట్ మోహన్ ఆఫీస్లోనే రాశారు. ఆయన కవిత్వం, మంచి కవిత్వం, గొప్ప కవిత్వం, విప్లవ కవిత్వం చాలామంది రాస్తారు. తీయగా పాడటం, తేనెలు ఒలికించడం చాలామంది చేస్తారు. కానీ వెంకన్న అనే దుర్మార్గాన్ని ఏం చేస్తాడంటే గొప్ప హ్యూమర్ రాయగలుగుతాడు. గొప్ప హ్యూమర్ కూడా చాలా సీరియస్, గుండెలు పగిలిపోయే ఇష్యూస్ వచ్చినప్పుడు మంచి హ్యూమర్తో రాయడం చాలా కష్టం, మిషన్ ఇంపాసిబుల్. తెలంగాణ ఉద్యమం చెలరేగుతున్నప్పుడు, గొడవలు జరుగుతున్నప్పుడు, మనుషులు చచ్చిపోతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళని వెటకారం చేస్తూ రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రవీంద్ర భారతిలో రాయబారం ఆడొచ్చు అని రాశాడు. అంటే ఆంధ్రులు కూడా నవ్వుకునేంత హ్యూమర్ పండించడం చాలా కష్టం కదా. అలాగే సంతా మా ఊరి సంతా పాటలో కూడా ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత పేదరికం ఉంటుంది, అట్ ది సేమ్ టైం అంత హ్యూమర్ కూడా. అక్కడ ఇళ్ల సమస్యలని అక్కడ పరిష్కరించుకుని వెళ్తారు, కలిసి వెళ్తారు అనేది ఉంటుంది. అలాగే చాలా మనందరికీ నచ్చిన పాట, సినిమా కోసం రాయలేదు, ముందు రాశాడు. రాయలసీమ రెడ్ల ఫ్యాక్షనిస్టుల ఓవర్ యాక్షన్ మీద చాలా గొప్ప పాట, సల్లంగా ఉండాలి బాబు, హాయిగా ఉండాలి అని ఎంత వెంజన్స్ ఉంటుందంటే ఆ పాటలో. సమరసింహారెడ్డిది. ఇంకా చాలా పాటలు చెప్పగలను. ఇంత సీరియస్ లిటరరీ సదస్సుకి కొసమెరుపుగా చాలా బాగా గోరట వెంకన్న పిలవడం చాలా రెలవెంట్గా ఉంది. కనుక వెంకన్న ఉపన్యాసాలు చెప్పి మార్క్సిజం అని మనం రెచ్చగొట్టకుండా ఒక మంచి సమరసింహారెడ్డి పాట లాంటిది పాడి ఈ ఈవినింగ్ని ఎన్లివెన్ చేయాలని కోరుతున్నా. ఓకే, భలే. ఈ సమరసింహారెడ్డి అందరు నాయుడు కూడా పెట్టినండి, అది తీసేసిన వాళ్ళు. నాకేమో మొత్తం రెడ్డిసే దోస్తులు కర్మ. వాళ్ళు అన్నారు ఎంకైనా నీకేం చేసినామంటారు. అది మా జిల్లాలో సినిమాల్లో సమరసింహారెడ్డి, భరత్ సింహారెడ్డి వాళ్ళు వేరే వాళ్ళు అయితే వాళ్ళ సంగతి చూస్తుంది. నేను జర మంచోడానికి జర గాలి మనిషి అనుకుంటున్నాను. అయితే రాసిన, ఎందుకంటే ఇంకా తిట్టుకుంటా ఎట్లయితే గొట్లయితుంది, కొత్త రొంపలు కొట్టి ఇట్లా రాస్తే నాకెందుకో అది నా ప్రవర్తనకు ఇబ్బంది అనిపించేది. అంటే మాట్లాడే అలుపు కోసం మాట్లాడతాం. ఉపన్యాసం లేదు సార్, ఇప్పటి వరకు నేను ఉపన్యాసం వేరే అంత ముచ్చటే చెప్పిన, నాకు ఉపన్యాసం నచ్చవు. కానీ రెడ్లు ఉంటే అని అందాం అనుకో, నా వల్ల కాదు. ఏవో రకరకాల మనిషి అంటాడు వాడు. అందరు మా నాయన అనేది మనుషులందరి గుణం ఒకటేరా, వాడి పరిస్థితుల్లో కూడా బయటికి వస్తుంది. పైసలు విరిగితే మనం కూడా పట్టణంలో అవుతాం. అధికారం వస్తే వాళ్ళకంటే ఎక్కువ ఉట్టి సెల్లు పోనీయలేదని పిఎను పటాపట కొట్టిండు ఒక దళిత ఎంపీ. విషయం చెప్తున్నా, అంటే ఐఏఎస్ ఆఫీసర్ లాంటి జడ్జీలు అది ఉన్నది. ఈ రెండింటి మధ్య పెద్ద వైరుధ్యాన్ని, మనిషి లోపల మనిషి మారాలని నాకు దునైద్ దాస్ వల్ల వచ్చింది. దేహమనియటి నారజీరి, స్వభిమానమును చేతాడు వేరి, జ్ఞానమనియటి గుంజవాతి, అజ్ఞానమును బిగగుంజి బిగ్గర దాటరా, మాయను దాటరా అని మా నాయన రోజు వాడేది పాట. ఈ అజ్ఞానం అనేది అందరికీ సమంగా ఉంటుంది. ఈ ప్రవృత్తి నాకు అసురాలంటే వాళ్ళ దగ్గరికి పాట పాడుతుంటాను. అయితే ఇది ఎందుకు దునైద్ దాస్ గారు ఇది నవ్వడం వల్ల మనుషులంతా మానవ ప్రవృత్తి బాలగోపాల వ్యాసం తీసుకొని ఆ పుస్తకాలు ఉస్మానిస్టు 40 కాపీలు వంచినాను. నాకు అర్థం కాలే, కానీ ప్రాయుడు, సిగ్మండ్ ప్రాయుడు, క్రిస్టఫర్ కార్డ్వేలు, చేతన, అంతచేతన ఏమీ అర్థం కాదు నాకు ఇప్పుడు. అంటే మళ్ళీ మీరు ఉపన్యాసం ఉంటారని భయపడుతున్నా, కానీ అర్థం కాదు. కానీ
మానవ ప్రవృత్తి అన్నది ఒకటి ఉంటుంది. అది ఎందుకంటే 40 ఏళ్ళు మా ఊర్లో, మీరు మళ్ళీ రేపు ఊరికి వస్తారు చూస్తారు, నా 55 ఏళ్ళ వరకు ఒక్క కుట్లాట చెయ్యి ముట్టుకొని కొట్టుకోకుండా బతికిండ్రు. తక్కువ ఎవడో తప్ప. ఎట్లా బతారు ఇట్లా మనుషులు అని అర్థమైంది. దోపిడి లేదా ఉంది, అవన్నీ పెద్ద కథ, దానికే తెల్లారుతుంటే ఆ వివరాలు కొన్ని మీరు తర్వాత సపరేట్ కనుక ఈ పాట పడతాను. అందుకని రెడ్లు అని కాదు కానీ పాట రాసిన సినిమాలు వచ్చి ఇంద్రసేనారెడ్డి, భరత్ సింహారెడ్డి అని సినిమాలు వస్తే అబ్బా ఏం చేయాలని, భరత సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలే మీరు రాయిగుండాలే, భరత సింహ దొర మీరు బాంబులియాలే, మా ఒళ్ళు పాట పట్టాలే, చెన్నా కేశవ నాయుడా మీరు సిట్టుకల్లెయ్యాలే, మేమంతా సింధు దొక్కాలే, మీ నెత్తి మీద గొడుగులం, మీ కాళ్ళ కింద చెప్పులం, మీ చేతులోని కత్తులం, మీరు ఉసుకో 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 అంటే ఉరికే వేట కుక్కలం, మీరు కచ్చగడితే సొంత అన్ననైన కథము చేసే, మీరు కచ్చగడితే సొంత అన్ననైన కథము చేసే కొడుకులం సల్లంగుండాలి, మీరు సల్లంగుండాలి, మీరు వాయుగుండాలి, సమరసింహారెడ్డి మీరు సల్లంగుండాలి, మీరు వాయుగుండాలి, భరత సింహారెడ్డి మీరు మామూలయాలి. మీ ఆఖరి బాబుకు అమెరికా వీసా దొరకాలే, ఆడ సుఖంగుండాలే, మీ పెదబాబు ఎస్బీఐ లాఠీ పట్టాలే, ఏ కేసులు లేకుండా మిమ్ముల చూసుకోవాలి, కలెక్టర్ మీ అల్లునోలే కాలు మోపాలే, అధికారం అంతా మీ కావలి కుక్క కావాలి, మా గొడ్లగాసె కొడుకు మీ గొడ్డాలందుకోవాలి, మీరెన్ని మెతుకులేస్తే బాగుంది, మీరెన్ని మెతుకులేస్తే కుట్రాపుద్రం, మీరెన్ని అంతెదరు, మీరెన్ని మెతుకులేస్తే వాడన్ని తలలు నరుకాలే, బాబు సల్లంగుండాలి, మీరు వాయుగుండాలి, ఆహా సల్లంగుండాలి, బాబు సల్లంగుండాలి, మీరు వాయుగుండాలి. సోనాగారో మా సంటి పిల్ల సలిజరముతో ఉనికిపోతున్నా, మీ కాపదంటే వేట కొడవలెత్తుకోవాలి, మీ కాపదంటే వేట కొడవలెత్తుకోవాలి, మీ కాపదంటే వేట కొడవలెత్తుకోవాలి, మీ కాపదంటే వేట కొడవలెత్తుకోవాలి. పెళ్ళైన నెలకు ఆలి ఇంటిలో ఒంటిగుంటున్నా, మీ గడిల చుట్టూ రాత్రి పగలు గస్తీ తిరగాలి, మీరు దాగే ఖరీదైన విసికి మాకు ఓస్తిరి, ఆనాటు సారా తాగి నోరు సేదు ఉట్టేను, మీరు దాగే ఖరీదైన విసికి మాకు ఓస్తిరి, మీ కాళ్ళ కాడ ఉంటే మాకు తప్పిందులకు, మీరు బాంబులిస్తే 500 ఇస్తే చెయ్యి జాబి అందుకోవాలి, ఎవని చెయ్యి నరకం అన్న నరక నీకే పోవాలి, 1000 నోట కట్ల ఇస్తే మేము మురిసిపోవాలి, నా జాతి దస్తా ఉన్న మీకు జైలు కొట్టాలి, మీ ఎంట తిరగాలి, మీరు బాంబులిస్తే బంతులోలే విసురుకోవాలి, మీరు బాంబులిస్తే బంతులోలే విసురుకోవాలి, మీ మేలుగోరి మానెత్తిన వేసుకోవాలి, బాబు సల్లంగుండాలి, మీరు వాయుగుండాలి, బాబు సల్లంగుండాలి, మీరు వాయుగుండాలి, సమరసింహారెడ్డి మీరు సల్లంగుండాలి, మీరు వాయుగుండాలి, భరత సింహారెడ్డి మీరు బాంబులయ్యాలి. రిగ్గింగు మేము చేస్తే మీరు గద్దెలెక్కాలే, మీరు పదవులుంటే మేము మీ పంచనుండాలి,
కిరాయి కలగ జనము నింద మేము వెయ్యాలి, ఆ దేశ నేతలయ్యే కీర్తి మీరు వందాలి. ఈరోజు మీ వేషం వేసి ఇంద్రసేనారెడ్డి మెగాస్టార్, బాలకృష్ణ భరతసింహారెడ్డి, ఈరోజు మీ వేషం వేసి ఇట్టు పెట్టాలి. ఆ సినిమా చూసి మా వాళ్ళంతా, ఆ సినిమా చూసి జనమంతా సిటీ కొట్టాలి. ఆ గాంధీనెవరు పక్కన మీ బొమ్మలుండాలి, ఆ గాంధీనెవరు పక్కన మీ బొమ్మలుండాలి. పోలీసు స్టేషన్లల్లా మా ఫోటోలు ఉండాలి. బాబు సల్లంగా ఉండాలి, మీరు వాడుకుండాలి. ఆహా, సల్లంగా ఉండాలి, మీరు వాడుకుండాలి. సమరసింహారెడ్డి మీరు పాములయ్యారు, సమరసింహారెడ్డి మీరు సల్లంగా ఉండాలి, మీరు వాడుకుండాలి. సమరసింహ ధురనండి. ఇది వివరణ వేసుకోండి, సినిమా కోసం రాసిన పాట ఇది. అంటే నేను రాసినాక తీసుకున్నారు. కానీ నాకేంటంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, సుందరయ్య గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, రావినారాయణ రెడ్డి గారు, చంద్రపుల్లారెడ్డి, తరిమల నాగిరెడ్డి, ఆ మాటకు వస్తే నాకు విద్య నేర్పిన ఇద్దరు గురువులు వెంకరెడ్డి సారు, గోవర్ధన్ రెడ్డి గారు, ఇక్కడ మీ ముందు లివాడి మాట్లాడే ఉనికినిచ్చిన మహాత్ములు కనుక ఈ రెడ్లది వ్యక్తిగతంగా తీసుకోకండి. సరదాగా ఎందుకంటే జగన్ నా చాలామంది నాకేమో రెడ్లేదు వస్తుంది. గోపిరెడ్డి, ఇప్పుడు గోపిరెడ్డి అన్న ఫ్రెండ్ కథలు రాస్తాడు. ఇప్పుడు ఆయన మామూలు పంచాయతీ పెట్టాడు. బ్రహ్మారెడ్డి అని ఆయనడు, కరీం సాబ్ ఆయన. ఇవన్నీ అందుకని సరదా తీసుకోండి. నేను ఏదో రాసిన ఇది కానీ ప్రకాష్ గారు ఇది అడగలేకుండా అడిగింది. హలో, ఇందులో సరదాగా తీసుకోవాల్సిన ఏమి లేదు, చాలా సీరియస్ పార్ట్ ఇది. హలో, పూర్తిగా వాస్తవం అది. కులాన్ని గురించి రాసింది కాదు అది, మన సోషల్ స్ట్రాటా, మన ట్రాజడీ అది, అదే రాశాడు. గోరటి వెంకన్న ఎప్పుడూ కూడా కాళ్ళు నొప్పెడుతున్నాయి అన్నాడు కానీ గొంతు నొప్పెడుతుంది అని ఎప్పుడు అనలేదు. నేను అనుకోవడం వెంకన్న గారి కాళ్ళు పాడతాయి, గొంతు డాన్స్ చేస్తుంది. అలాగే ఇంత కవిత్వం రాసినవాడు, ఇంత గొప్ప సంప్రదాయానికి ప్రతినిధిగా ఉన్నవాడు. ఈ యూనివర్సిటీ వరకు నేను 3 సార్లు వచ్చాను. 3 సార్లు వెంకన్న ప్రోగ్రామ్స్కే వచ్చాను. మొదటిసారి 2 గంటల సేపు పాడి అద్భుతంగా ఎంటర్టైన్ చేశాడు. రెండోసారి ఆయనకి గవర్నర్ డాక్టరేట్ ఇచ్చాడు. ఆ రోజు నేను సరదాగా గేట్ దగ్గర నేను దిగ్గానే వెంకన్న గారు, గవర్నర్ అందరూ దిగారు. వెళ్తున్న చాలామందిని ఈ రాష్ట్రాన్ని గవర్నర్ ఎవరని అడిగాను. ఏమోనండి మాకు తెలియదండి అని. ఆయన ఎవరు? ఆయన గోరటంకని తెలుసండి మాకు. అలాగే లోకల్ వెంకన్న గురించే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పాటను కోట్ చేయడం అంటే నాకు చాలా విశేషంగా అనిపించింది. ఆ పాట కూడా గొప్ప ట్రాజడీ హ్యూమర్ని కలిపి రాసిన పాటే అది. ఒట్టి ఎంటర్టైనింగ్గా ఉండడం కాదు, గొప్ప ట్రాజడీని అలా రాయగలడం చాలా కష్టం. అది ఆ గొంతులో వినాలి, ఆ జేరు గొంతులో వినాలి. అది గల్లీ సిన్నది అని మీ అందరికీ తెలుసు. వీళ్ళు కొత్త పాటలు అడుగుతారే అనుకున్నాను. సరే ఏం కాదు, నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు అంతా చాలామంది కొత్త వాళ్ళు అల్లమన్న, తల్లావజ్జల శివాస్ గారు, అసుర, చాలామంది ఉన్నారు. నాకు మీ మధ్యలో పాడామంటే ఏమనుకున్నారు. ఇక మా ఊర్లో వాడినట్టున్నది. కొంచెం మనిషికి కంప కుంపటోలే కంబిన గలుపు కాసింత కునుకుతో బలహాయి గొలిపే గెలిచినదికి వస్తున్నా. కంప కుంపటోలే కమ్మిన అలుపు కాసింత కునుకుతో బలహాయి గొలిపే సోయి లేని ఆయి చూడ సక్కని రేయి వినికని పింపని వింత గొంతల పోయి సిరుగాలి పవనాల సినుకు మువ్వలలాలి ఉండి లేనట్లు ఊరించే వేకువ గాలి. ఈ వేకువ గాలి లేని నగరంలోకి ఎందుకు వచ్చినో తెలియదు. మోహన్ ఆఫీసు, పతంజలి గారు, ఇప్పుడు అన్నారు కేశవరెడ్డి గారు. కేశవరెడ్డిని చదివింది నాకు అసరా ఆధార బండినారాయణ స్వామిని గారు చదివింది. కానీ
మాకు అదృష్టం ఏంటంటే ఈ గల్లీ చిన్నది పాట మా సారు రంగనాథాచార్య విన్నాడు సార్ విన్నాడు అప్పటికి వచ్చింది. అంటే ఎందుకు రాసినా తెలియదు, గిట్ట పోతున్నాం బండి పోతున్నాం, ఇంకా పేరు చెప్పను, గల్లీ చిన్నది అన్నారు. ఓహో గల్లీ చిన్నదా, బండి పోదంటే పోదన్నారు. అమ్మ అయితే ఇంకేంది మనకు కవిత్వం కప్పుర రమణీ ప్రియదూత కప్పుర విడియంబులు లేకుంటే ఏం లేదు. మనం ఎంత గాలి ఉంటే గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్నది. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో గల్లీ చిన్నది. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో గల్లీ చిన్నది. ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తేరా. కాసింబాయి మీ నాన్న కూడా ఎత్తే నీవు కూడా ఎత్తుంటావు, నాకంటే గుర్తుకోవాలి. మా ఊరు చిన్న ఉండే తమ్ముడు, ఎలాంటి మనుషులు నీకు తెలియకుండా నీకు ప్రతి సభలో చెప్పేది నేను, దానికి కారణం ఉంది. నేను ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తేరా, పైన కడుప పనకు తగిలి నెత్తి బొప్పి గడుతుందో, కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా, వీళ్ళ నల్ల పైపుతోని బియ్యం అందుకుంటాయో, ఆ ఇండ్ల కన్నా మేలురా పలకునామ బండ్లురా అని. అంతే, ఆ ఇండ్ల కన్నా మేలురా పలకునామ బండ్లురా, అవి పాత రైలు డబ్బలోలే పడా ఉన్న వేందిరా గల్లీ చిన్నది. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో గల్లీ చిన్నది. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో గల్లీ చిన్నది. కల్లోపిదల్లి ముగ్గులేయ కాంచ వాళ్ళకుంటదో, సాంపెదల్లి ముగ్గులేయ శాన కోరికుంటదో, వాకిలి ఇరుకుతోని వాంచనాపుకుంటారో, ఇరుకు ఇండురా గాలిలలో దుమ్మురా, ఇరుకు ఇండురా ఆయన పనికిరాని ఫ్యాన్లురా పాత సీడీ ప్లేయర్లను బాగు చేసటోని బతుకు బలె చిత్రంగా ఉన్నదో, రిపేరుకి చేదే తప్ప రిటర్ను ఎవడు తీసుకపోక చుట్టు వేసుకొని వాడు స్కూలని పోతుంటాడో గల్లీ చిన్నది. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో గల్లీ చిన్నది. వాళ్ళ చేతికి వాచున్నది, వాళ్ళ చేతికి వాచున్నది, బాగుంది, సెల్లులరి ఉన్నవి, టైం ఎంతని అడిగినప్పుడు తలలు తిరుగుతున్నవి, వాళ్ళ ఇంటిలో ప్యానున్నది, విమానపు మోతున్నది, ఆ సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు పడుతుందో, దువ్వుకునే దువ్వెన పండ్లిరిగిపోయి ఉన్నది, ఎందుకో ఎవ్వరింట్లో చూసినద్దం ఎందుకో పగిలున్నది, మెడలకున్న గొలుసులు రోడ్డు గోళ్ళు పూతలు అవి వెలిసిపోయిన రంగుతో బతుకు నెక్కిరిస్తాయో. సెకండ్ హ్యాండ్ టీవీ రద్దని శబ్దం ఎంత హింసరా,
లోటల రాళ్ళేసినట్లు లొడలొడ వినిపిస్తుంది. ఉలువ శనగలుడు కబెట్టి ఉప్పు నిమ్మ రసము విండి గుగ్గిల్ల నవ్వే అవ్వ, గుగ్గిల్ల నవ్వే అవ్వ గుండె దిగులు తెలుసునా. కొడుకులు ఉన్నారో లేదో, ఉన్న కడుపు గాలుతున్నదో, నడువులోంచి దొప్పెట్టి 4 గిర్రల బండిరా నడి వయసున రైతంట. నడువనిసి మనిషి నడుము లొంగకుంటా ఉంటాయి, కానీ నడువులోంచి దొబ్బేటి 4 గిర్రల బండిరా. ఆ ఉల్లిగడ్డ ఎంత అమ్మితే కడుపుల కుడుకొస్తుందో. పనికిరాని పాత పెంకి ఇనుప పంపు రోడ్డు మీద పెట్టుకొని గాలి కొట్టే పోరడేమో జాలిగా చూస్తుంటాడా. 13 జాన్ల పోరడు సగనా 13 జాన్ల పోరడు పని బాధలేమో బారెడు, పడు ఏ సతంద సారెడు, పనికెట్ల నిండు జానెడు. ఎడమ సేతులెదురు బొంగు వాని కన్న ఎత్తురా, దాని కడ్డమున్న వెదురు చుట్టూ అమ్ముకునే మాలురా. గాలి ఊదె బుంగలు రిబ్బెను పిన్నీసలు, రిబ్బను పిన్నీసులు, గాలి ఊదె బుంగలు రిబ్బను పిన్నీసలు. ఆ పిన్నీసలెన్నమ్మితే కన్నీరు ఆగురు. కళ్ళుదుకున్న వెల్లమ్మ గుడి కలిసి ఇక్కడుంటది. తాగినొల్ల రాగానికి దోమలాడుతుంటాయి. అప్పడాల మిరప బజ్జీలేసి అమ్మె బండురా, గజాని కోటుండి గరము సెగల వదులుతాయిరా. అమ్ముడెంతనో గాని అరుపులెక్కు ఉంటాయి. ఆకలి చూపులతోని మనసులక్కడుంటారు. ఎదుగుతున్న భారతు ఎదుగుతున్న నేలట, కాని కష్టజీవి వైపు ఎవరు కవులు తప్ప వాళ్ళ కన్నీరునెవరు రాస్తారు. కౌలు తప్ప వాళ్ళ కన్నీరు ఎవరు రాస్తారు, కౌలు తప్ప వాళ్ళ కన్నీరు ఎవరు రాస్తారు, కౌలు తప్ప వాళ్ళ కన్నీరు ఎవరు రాస్తారు, కౌలు తప్ప వాళ్ళ కన్నీరు ఎవరు రాస్తారు. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళు కోరి కోరి వారముల కూర తెచ్చుకుంటారా, కోరి కోరి వారముల కూర తెచ్చుకుంటారా. కొబ్బెర గసాలు నూరి మసాలా దట్టిస్తారా. కొత్తిమీర పుదీనా లేత కట్టలేరి తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరిల్లూరిస్తారా. దినుసులన్నీ బాగా కలిపి మనసు పెట్టి వండినా, గరం మసాలెంత వేసి ఘాటు పొగలు లేపినా, మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతదు. చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది. ఇంకన్నా సాహిత్యంలో గురజాడ నుంచి మీ వరకు స్త్రీని దృశ్యం చేసిన తీరు చాలా అద్భుతంగా ఉంది. గురజాడ పూర్ణమ్మ మనందరికీ తెలుసు, శ్రీశ్రీ భిక్షువర్షసి తెలుసు, శివసాగర్ చెల్లి చంద్రమ్మ తెలుసు. కానీ
ఇవన్నీ ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క చారిత్రక సందర్భంలో నిర్మాణమైన పాత్రలు. మీరు నిర్మాణం చేసిన ఆ కంచెరేగి తీపి ఒక్కసారి మేము వినాలని ఉన్నది. ఆ పాట అది పాట ఏంటంటే మా ఊళ్ళో అంటే చాలామంది అడుగుతున్నాడు, నీకు నండూరి ఎంకి పాటలు తెలుసా? నండూరి ఇష్టం నాకు, కానీ నేను మా ఊళ్ళో రాములమ్మని పాపండి పర్మిషన్ తీసుకున్నామది, ఎందుకంటే లేనిపోయింది మళ్ళీ చెప్పాలంటే చెప్పాను అవి మాకు వరుసకు చుట్టం అవుతుంది. మన మావ బిడ్డ చాలా అందంగా ఉంటుంది, జయప్రద కంటే ఎంత చూసిండు మా దోస్తులు. ఎండ కోతది సేలలో ఉంటుంది కానీ కాసలరే ఎట్లా సుబ్బులు చూసినా మీరు ఎంత ముఖంలో ఎంత కాంతి అంటే, అరే ఎండ కోత వీళ్ళేమో మాటికి ఇది ఊసి సన్సైను ఇట్లా అనుకుంటారు ఇట్లా చేసుకుంటారు. అమ్మ ఈ పిల్ల ఎప్పుడు ఇట్లా ఉంటుంది అసలు ఇది చాలా కావాలని రాసిన ఆమె మీద చాలామంది లేదు, ఆమె కూడా తెలియదు ఎవరి కాళ్ళు మా మీద రాసినని కూడా అనుకున్నారు. దానికి తోడు అమరావతిలో సుధాకర్ని వాడి నీ మీదనే రాసిన ఒక పిల్లకి ఆ పిల్లతోని ఇటు జంగిరెడ్డి నా బామర్తి మంచి గాయకుడు, వాడేం చేసిండు, నీ మీద రాసిన వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు. పొద్దుడు రాసిన ఆ పాట ఏంటంటే ఎవరి కాడే అది గోరటంగానికి ఎవరు లేకుండా పోయారు. ఏం చేయాలి అర్థమయ్యి నాకు నాడు యాదికి వచ్చింది. ఏం చేయాలప్పుడు నాకు ఇష్టం బాగా ఈ ఊరికే ఏడిపేసి గద్దరన్న సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ మహాకావ్యం మనం అంతకంటే బాగా రాస్తామా? ఏదో తెలంగాణలో కొంచెం పాలమూరు జిల్లా మా ఊరు కనుక నేను కొంచెం దీన్ని మార్చాలని మనసులో అనుకున్నా. దానికి ఏంటంటే పూర్తి నిబద్ధత రాఘవాచార్య సార్ చెప్పినట్టు అనుకో అసలు ఈ పాట రాయలేకపోతే నేను, ఎందుకంటే కానీ సార్ కూడా ఇష్టం ఈ పాట. ఎందుకు నిబద్ధత ఎందుకు ఇష్టం అంటే లాస్ట్ వరకు లేకపోతే ఆయనకు ఇష్టపడవు. నేను నిబద్ధతను కొంచెం అతీతంగా దూరం జరుగుతా. ఈ నిబద్ధత వెళ్ళిపోట కంచెరేగి తీపివోలే లక్ష్మం నీ కంఠమెంత మధురమేవో లక్ష్మమ్మ నీ కంఠమెంత మధురమేవో లక్ష్మమ్మ నీ కంఠమెంత మధురమేవో లక్ష్మమ్మ ఇది నీ కంఠమెంత మధురమేవో లక్ష్మమ్మ మంచెక్కి కేక వెడితే మంచెక్కి కేక వెడితే కంచి మేకలు చుట్టూ చేరును. నీ అల్లరిని ఆ లేగ దూడలు ఒల్లెకొచ్చి ఒదిగిపోవును. ఇది శృతి, ఎందుకంటే ఇది టాపలో చేసిన నాదే తప్పు. మంచెక్కి కేక పెడితే ఇది పెట్టుకున్నా. మంచెక్కి కేక పెడితే కంచి మేకలు చుట్టూ చేరును. నీ అల్లరిని ఆ లేగ దూడలు ఒల్లెకొచ్చి ఒదిగిపోవును. పాలిపోయిన కందిసేనే లక్ష్మమ్మ నువ్వు పాట పాడితే పూత పడుతుంది లక్ష్మమ్మ కంచెరేగి తీపివోలే లక్ష్మమ్మ కంఠమంతా మధురమేవో లక్ష్మమ్మ కంఠమంతా మధురమేవో లక్ష్మమ్మ
కోడి కూతకు ముందులేసి పెడ నీళ్ళ కల్లాపి తల్లి కోడి కూతకు ముందులేసి పేడ నీళ్ళ కల్లాపి తల్లి శృతి ముచ్చటలుక ముగ్గులేసే మునివేలి గోరు పైన ఆ పొద్దే ముద్ద గోరింతైతది కొడయండని మెడలారమైతది లచ్చువమ్మ కొడయండని మెడలారమైతది లచ్చువమ్మ ఆ పొద్దే ముద్ద గోరింతైతది లచ్చువమ్మ పొడయండని మెడనారమైతది లచ్చువమ్మ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ నీ కాలియందెల సవ్వడికి ఆపండి నీ కాలియందెల సవ్వడికి తావేళ్ళు ఇసుకల గంతులే ఇసుకల కలియుంగల సవ్వడికి తాబేలు ఇసుకల గంతులేస్తాయి జాలిగల నీ చూపులకు చాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతది సాధులకు తోడేళ్ళు సాధు జీవులైతై దారిలో పల్లేరు ముల్లే దారిలో పల్లేరు ముల్లే లచ్చువమ్మో నీ కాలు మోపితే మల్లెలైతవి లచ్చువమ్మ సరే లచ్చువమ్మ నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ ఏరువాకని సేత చల్లితే ఇది నేను ఉపన్యాసం అయ్యాను కానీ ఏరువాకని సేత చల్లితే సాళ్ళు వారని గింజలుండవు నీ ప్రేమ నెరిగిన వేమ పక్షులు పాలకంకుల తుంచి మేయవు పాలకంకుల తుంచి మేయవు పాలకంకుల తుంచి మేయవు నీ చెమట సుక్కలు రాలుతుంటే నీ చెమట సుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో ఆ సేను సెలకలు దోసిలొగ్గును లచ్చువమ్మ ఇంకన్నా నీ అట ఏమాయరో కూలన్న నీ పాట ఎటుబోయరో అని ఒక కాలపు ఆ కాలాన్ని రికార్డ్ చేసిన ఎంకన్నా నిప్పులు కురిసే నిర్బంధంలో గ్రామాలకి వచ్చిన వాళ్ళు చెట్ల మిని లొట్లిడిసి తాగిరి గుడ్ల మిని పెట్టలను తినిరి ఆ కాలాన్ని అట్లా రికార్డ్ చేశాడు. మర్మాంగముల పెట్రోలు నెక్కిస్తే మంటలకు విలవీలలాడి కన్నీరు పెట్టిండ్రు కంటికి పుట్టెడేడ్చిండ్రు రాజహింస పెరుగుతున్నాదో అని ఆ కాలాన్ని అట్లా రికార్డు చేసి ముగింపు వాక్యం చూడండి. ఎప్పుడైనా సరే ఒక విశ్వాసం ఉద్యమాల మీద ప్రజలు చేసే ఆరాట పోరాటాల మీద అది పెన్నుల మీద గన్ను గప్పితే మన్ను గప్పితే అవి గన్నులై మొలికెత్తుతాయి అని అట్లే ఒక ఇంతకుముందు ప్రకాశన్న చెప్పినట్లు నయీం పురుషోత్తం మనం చంపినప్పుడు రాసినటువంటి ఆ పాట అది ఆనాటి ఆ సందర్భంలో ఎంతమందికి ఒక ఊరటనిచ్చిందో మనం చూసాం. సారా వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పుడు బహుశా మీలో కొందరైనా విని ఉంటారు.
ఒక గ్రామం అంతా దృశ్యం మన కళ్ళ ముందు ఇలా ఆడుతూ ఉంటుంది. ఇంటివే అని మొదలుపెట్టి సాలువది సాయక్క బ్యాగరి బాలక్క తాలారి రమ్మక్క తంగెల్ల సెన్నక్క మీరన్న చెప్పండి దారికొస్తాడేమో 10 మంది దన్నుతే చక్కగవుతాడేమో. దీంట్లో పెద్ద పెద్ద సమాసాలు సిద్ధాంతాలు ఇవి ఏం చెప్పవలసిన అవసరం లేదు. ఒక సాధారణ మనిషికి తన జీవితాన్ని తనకు తిరిగి కమ్యూనికేట్ చేయటం అనేది అది. తాగి నీవు నువ్వు అల్లావు కొమ్ముకు మైల తాగి నీవు నువ్వు దూరు మండోమంటే అల్లావు కొమ్ముకు మైల పడతాదంటే ఏయ్ ఊరు నాదేనానే గేరి నాదేనానే మసీదు కట్టింది మా తాతలేనానే. ఇక్కడి వరకు ఓకే, తాగినోడు ఇట్లా మాట్లాడతాడు ఓకే. కానీ అక్కడ వాక్యం చూడండి, చివరి వాక్యం మా అయ్యను గొట్టిరని వాయి వరుస తప్పి మురికి కూతలు కూస్తే మా అయ్యను గొట్టిరని పిల్లలు ఏడుస్తుంటే కంట నీరు కరిగి సెరువైపాయే. మా అయ్యను కొట్టిరని పిల్లలు ఏడుస్తుంటే పిల్లల ముఖం కంట నీరు కరిగి చెరువై. అసలు అది ఎందుకు నాకు మర్చిపోయినా పాట. Yes, yes, yes. అంటే అట్లా ఆ కాలాన్ని అట్లా రికార్డ్ చేశాడు. ఇక మనం ఇంకొక్కటి మధ్యలో అది కాదురా, కాసల లేదురా, మా యారాలు తల్లింట్ల కార్య అది మనదిరా. నేను చెప్తానండి జరా, మా యారాలు అరే నీది నాదిరా చెప్తాను రా. మా యారాలు తల్లింట్ల కార్యం ఉందని చెప్పి ఇంటికి పెద్దోళ్ళనిద్దరిని రమ్మంటే ఆడదాగి ఈనంట పోతే ఆ వీనంట పోయితే ఏడదా ఏమైతుందేమని అనా అనా ఏడైతే ఈయనంట పోయితే ఏడ ఏమైతుంది వద్దులే నువ్వు దాన్ని పోతంచినలే ఆడదాగొల్లరని ముందు ముద్దుగా చెప్పే అబ్బా కలుకరింపులోనే కళ్ళు కట్టుకారించే ఇంకళ్ళు ఇప్పుడు నేను చెప్పరా ఇంటెల్లు నన్నని చేస్తే కరెక్ట్ రాని దండం పెడతా. ఇంటెల్లు నన్నని ఇంత జాము చేస్తే బీర్లో సారా కలిపి పట్టిందక్క. సిన్నొల్ల ముందల సిగ్గు కాదు తాగుతూ ఊగుతూ తల ముందు కూర్చొని సైత కలిపే బదులు కాలుతో కలిపిండు. కాలు నోటికందుతా లేదని తీటలొల్లి చేసే చిన్నల ముంగల సిగ్గు శరము వాయి అక్కో మీరింటరా దారికొస్తాడేమో 10 మంది ఈ పాట యాద్ చేయకపోతే వీళ్ళ మహాకవుల మధ్యలో నుండి మళ్ళీ నా మూల బీజం యాద్ చేసినవురా కాశల్. ఎందుకంటే రత్నయ్య, నీవు, నేను, కేశవాచారి ఎలాంటి బ్యాచ్ రా మనది. రామకృష్ణ, భరత్, ప్రభాకరు, వాడు భరత్ గాడు, ప్రభాకర్ గాడు, ఇప్పటికీ మాకు కురుమయమ్మ, నరసింహమ్మ, ఈశ్వరయ్య, పరశురాముడు 5 మందివే. విష్ణుగాడు మళ్ళీ మధ్యలో విష్ణుగాడు, సుబ్బులు మా సుబ్బు అస్సలు అరే మధ్యలో అన్న చిన్నప్పటి నుంచి అన్న లేకుంటే గోరటంకన లేడు. శ్రీశైలం లేకుంటే సత్యం అది. అన్న నా ప్రాణమిత్రుడు, బాల్యమిత్రుడు, కాశీం ఊరు మా అబ్బా శ్రీశైలం గౌడన. అసలు ఎలాంటి జీవితం రాది. అట్లా బతికినందుకే కదరా ఈ కవిత్వం రాసింది. మరి రేపటి నుంచి తిలక పుస్తకాలు, వారు ఇచ్చిన వద్రుడి పుస్తకాలు అంటే తప్పు కాదు, హెచ్చరిక పుస్తకాలు, మా సిద్ధార్థ కవి కాదు ఇట్లా యాకూబ్ గారు నా దోస్త్ అంటే వాళ్ళు చదువుతా నేను అంటే అవి చదవమని ఇచ్చాను అనుకో నేనేం రాస్తారా దించరా ఏం రాస్తారని చెప్పు నేనేం రాస్తా. నాకు నామిని కొంచెం అర్థమవుతాడు, కేశవరెడ్డి కొంచెం అర్థమవుతాడు, కొంచెం నాకు ఇష్టమైనవి కనుక అది మీరు ప్రశ్న నాకు ఇప్పుడు ఏంటంటే నా ఒరిజినల్ ఊర్లోకి తీసుకుపోయినాను. అది కాపాడుకోవడమే నాకు నా యొక్క మూలాలు కాపాడుకోవడం. నేను మళ్ళీ కవిగా నిలవాలంటే నాకు పెద్ద పాఠశాల మళ్ళీ ఈ రహస్య విద్యలు ఏం లేవు. ఆ ప్రజల మధ్య సాధారణంగా బతికే ఆ ఉరం ఏదైతుందో దాన్ని క్రమకంగా పరిస్థితుల వల్ల, అనేక బలహీనతల వల్ల, అనేక కష్టాల వల్ల దూరం అయినప్పుడల్లా నేను తప్పించుకొని వస్తా.
అక్కడే ఉన్నాడు కాశీగాన్ దగ్గరికి. ఎంకన్న ఇటువైపు ఈ కాలాన్ని ఇట్లా రికార్డ్ చేసిన ఎంకన్న మారోజు వీరన్న ఎంకన్నకి చాలా ఆత్మీయుడు. ఒక రకంగా మారోజు వీరన్నకి ఎంకన్న నన్ను నాగర్ కర్నూలు నుంచి వేలు పట్టుకొని వచ్చి పరిచయం చేసి అక్కడి నుంచి అంబర్పేటలో రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో 25 ఏళ్ల విరసం మహాసభలు జరుగుతూ ఉంటే ఆ సభల్లోకి తీసుకెళ్ళాడు. ఒక రకంగా అక్కడి నుంచి ఇవాళ నేను విరసంలో ఉన్నానంటే అది మొదలు. ఆ మారోజు వీరన్న నోటి నుంచి మనం విన్నాం ఒక పాట. ఆ పాట తెలుగు సమాజాన్నంతా చైతన్యం చేసిన పాట. అది ఎంకన్న రాసిన పాట. కారంచెడు చుండూరు దళితుల మీద ఊచకోత వస్తున్న ఆ కాలాన్ని అదే దళితుల భాషలో దళితులకి చెప్పడం అనే ఒక రూపాన్ని గోరటి వెంకన్న ఎట్లా ఆ పాట నిర్మాణం చేశాడో ఆయన నోటి నుంచో మనం వినాలి. కనీసం కొన్ని చరణాలు. అందుకోర గుతుపందుకో. ఊపిరి బిగబట్టి ఉడుము తీరో లేవాకి ఈదురుగాల్ల ఈతమానుల నెక్కి ముళ్ళ జగ్గల్లా ఎగి ఒళ్ళంతా సిల్లులైతే కారీన మానాసమట కళ్ళయ్యి పొంగిత జుర్రి కైపెక్కి బలుపెక్కిన దొరలా ముద్దు బిడ్డలే ప్రతిభావంతులట. అందుకోరా పాట మర్చిపోయినా. పలుగు రాళ్ళెత్తి పోసి పలుగు రాళ్ళెత్తి పోసి పరికి కంపాల నరికి పంటకు దుక్కులు చేస్తే మాన్యాలని మక్తాలని మన భూములు గుంజుకొండ్రి. మానాలని మక్తాలని మన భూముల గుంజుకొని మన నెత్తురునే జరువుగా జల్లి పండించిన పంటల మెక్కి ఎర్రాగా బుర్రాగయ్యి ఎక్కువ ప్రతిభని విర్రవీగుతారు. అందుకోర గుతు పండుకో ఈ దొంగల దరిమే కందుకో. అందుకోర గుతు పండుకో ఈ దొంగల దరిమే కందుకో. అందుకోర గుతు పండుకో ఈ దొంగల దరిమే కందుకో. పిడికిల్లే గన్నుల చేసి ముడి బండల బగులాదీసి కత్తివి కరుకు రాళ్ళ అడ్డంగా నిలువు చెక్కి కాగిన మన నెత్తురు పోసి మెరిసేటి రంగులేసి ఎండిన మన ఎముకల వేర్చి అంతస్తుల మేడలు గడితే ఎచ్చగా వండే సోమరిపోతులు ప్రతిభ మనకు లేదంటున్నారు. వద్దు అందుకోర గుర్తుపోద్దు అయిపోయింది. మాయితో పుట్టినోన్ని మల్లె పూలే చేసి అరే అంటే కోపం వద్దురా మార్చాలి మనము అప్పుడు మన నాకు నీదంటూ ఆనాడు పరిస్థితులు అది. ఆనాటి పరిస్థితులు అవి. మండల కమిషన్ వచ్చి వృత్తులను హీనం చేస్తే ఇప్పుడు పరిస్థితులు వేరు. మాయితో అరే చరిత్ర రాబాయి మరి నన్ను కాదు నేను చెప్తే కదా నాకే దోస్తా రాసిరా అది దానిలో మాయితో పుట్టినోన్ని మల్లె పూలే మాయితో పుట్టినోని మల్లె పూలే మాయితో పుట్టినోని మల్లె పూలే మాయితో పుట్టినోని మల్లె పూలే ముట్టు బట్టాల నుతికి మురికంతా ఎల్లాగడిగి ఎగదూడ్చి దిగాదూడ్చి దిష్టి పూసాలు గట్టి మంత్రసానులయ్యి మన తల్లులు సాకిరి చేస్తే పెరిగి పెద్దగయ్యి మనవు గొప్పవాడంటున్నారు. అందుకోర గుతు పండుకో ఈ దొంగల దరిమే కందుకో. అందుకోర గుతు పండుకో ఈ దొంగల దరిమే కందుకో. అందుకోర గుతు. అయితే అప్పుడు కోపం పట్టున్నది, ఇప్పుడు దమ్ము వస్తుంది. ఆ ఉద్యమాలు ఉంటే అంతకంటే ఎక్కువ రాస్తే కూడా నేను రాయడానికి కారణం మారోజు వీరం లాంటి వాళ్ళు విజృంభణ పీడిఎస్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఆర్ఎస్ ఆనాటి ఉద్యమాల గొప్పతనం. ఉద్యమాలు లేకుండా నన్ను రాయంటే నేను రాతరా
తెలంగాణ వస్తే జిల్లేయడం వచ్చిన సమాజంలో ఉద్యమం లేకపోతే మేము ఏంటంటే ఉద్యమాల స్థితి ఇప్పుడు రాయలేక ఇంకా ఇంతకంటే మొత్తం మనం ఇంతకంటే ఆనాటి పరిస్థితులు అవి. ఈ తెలుగు సమాజం గొప్పతనం ఇట్లా రాసినా నన్ను ప్రగతిశీల అగ్రకుల మేధావులు ఎన్నడూ మా రాజకీయ పార్టీలో కూడా ఈ పాట వల్ల కొంత వివాదం కూడా జరిగింది. కానీ వాళ్ళ గొప్పతనం అది. ఎందుకంటే శత్రువును ఎదుర్కోవడానికి నీకు వచ్చే కొంచెం ఆదరణ కూడా ఎల్లగొట్టుకోదు. మన ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఆ రోజు మాలపల్లి నవలు రాస్తే మా నాయనకు అర్థం కాలే సంగదాసు రామదాసు పాత్రలు చదివినప్పుడు ఊర్లో మా జీవితమే రాసిన అనుకున్నాం. శ్రీపాద దళితుల కథలు కానీ రావిశాస్త్రి రాసిన అని రాసేటోని కూడా మనం రాయకుండా చేసే పద్ధతిని ఉద్యమాలకు ఆ సమన్వితమైన ఎరక ఉండాలి. వాడు దూరమై వీడు దూరమై నీవెట్లా నీ దాంట్లో ఎదిగినోడు నీ ఎంట రాడు. ఖచ్చితంగా మనకు అన్యాయం వేస్తారు ఎదిగినోళ్ళు. నీ దుఃఖం నీదే. వాడు అన్నీ వదిలి నీ కోసం వచ్చినోడిని వాడిని దూరం చేసుకున్నాక నేను అందుకని ఏంటంటే ఆ ద్వేషం మాటన దుఃఖాన్ని కలిసినది కూడా ఇవాళ ఎందుకు వాడినంటే ఎప్పుడు ఎగురుతుండ్రు బాధ అవుతుంది నాకు. నేను దుఃఖంతో రాసిన పాట. కానీ అది గల్లీ సిన్నదంటే జూబిలీస్లో పబ్బులలో గల్లీ సిన్నదంటే అమ్మాయి అనుకుంటారు. అందుకోర గుర్తుపంటే కసి ఉండొద్దు. ప్రతీకారం పగ కసి అమానవీయ లక్షణం ఏ ఉద్యమం గాంధీ నాకు నచ్చినా నచ్చకపోయినా ఉద్యమ పద్ధతులు కూడా ఉదాత్తంగా ఉండాలి. మార్టిన్ లూథర్ కింగ్ నెల్సన్ మండేలా మన దుఃఖానికి శత్రువుకరగా నేను డాక్టర్ పల్లెకన్నీరు పాట రాస్తే డాక్టర్ తెచ్చినోడు కూడా ఏడిసిండ్రు. మానవ మనసును మనిషి అవతల మనిషి యొక్క ఆంతరిక ప్రపంచం గొప్పది. ఆంతరిక ప్రపంచంలో కరుణను పోదీయాలి, జాలిని పూజియాలి. ఆ విలువల కోసం ప్రాణత్యాగం చేయకపోయినా వాళ్ళ మద్దతు ఉండడం కాదనుకుంటే బాపట్లలో మాలవాళ్ళని ఎంటబడితే మాదిగలను ఎంటబడితే రక్షణమూర్తి అనే బ్రాహ్మడు ఆయన భూమినిచ్చి నగరేర్పతి రక్షణమూర్తి నగర్ అంటారు. అలాంటి వాళ్ళను కూడా నా పాట వల్ల శంకరన్న సార్ కన్నా ఇక్కడ చెప్తున్నా శంకరన్న సార్ కంటే ఏ దళిత నాయకులు ఈ ప్రజలకు ఎక్కువ చేయలేదు. నేను రాసుకోండి రికార్డెడ్గా. ఎందుకు పాడతా అందుకే వాళ్ళు అడుగుతారు మీ సలాం. అందుకని నేను ఏంటంటే ఈ పాట రాసినప్పుడు ఇది నేను పాడలేకపోతున్నాను ఏకపోయా సలాం. ఎందుకంటే బాధ ఏంటంటే దొంగ కొన్ని పదాలు నేను జిల్లేడమ్మ జిట్టలు కూడా అన్నా ఆంధ్ర ప్రాంతంలో ఈ గుమ్మాలకు బొమ్మలు గుడ్లు ఇళ్ళ పెట్టుకొని జిట్టపు అవి ఏంటంటే సభలో కళాకారులం కదా. రక్త మాంసమూత్ర పురీష పాత్రంలో మేలు మానవుని ప్రకోపనాలన్నీ కళాకారులకు మంచి ఎక్కువనే చెడు ఎక్కువనే. ఆ సమయం మనం కోల్పోవద్దు ఆ రచనలో అనేది ఇప్పుడు అర్థమయ్యేటాలకు 60 ఏళ్ళకు వచ్చింది. అది ఎవరికైనా కదరా నీకు ఇంకా రాలేదా సీన్గా అట్లే ఉండవు నువ్వు అట్లే ఉండవురా ఇంకా. సంయమనం కోల్పోతేనే కళ. సంయమనం కోల్పోవాలి, కొంత అరాచకం తోడవ్వాలి, లేకపోతే గొప్ప కళ రాదేమో అని మీ అందరికీ తెలుసు. చిన్న చివరి గొంతెమ్మ కోరిక గోరట వెంకన్న గారికి. ఈ యూనివర్సిటీకి కొన్ని నెలల క్రితం వచ్చినప్పుడు ఆయన పాడుతూ నేను పాట అడుగుదామని అనుకునే లోపల గంటా చక్రపాణి గారు మైక్ దగ్గరకు వచ్చి నాకు ఇష్టమైన పాట అని చెప్పారు. ఇప్పుడు పాడాడు అది పిల్లల గురించిన పాట. పిల్లల గురించి చాలామంది కవులు రాశారు, చాలామంది గాయకులు పాడారు, మనకు బోల్డ్ అనే పాటలు ఉన్నాయి. కానీ వెంకన్న రాసిన పాట పాడేటి పిల్లలు మోటాగిరికెల్లో అనే పాట ఈ దేశానికి జాతీయ గీతం కాదగ్గది అని అనుకుంటున్నాను. అంటే పిల్లలకు సంబంధించిన గొప్ప పాట, గొప్ప విజువల్ ప్రజెంటేషను, మర్చిపోలేని కవిత్వం అది. ఊరినది ఒక చరణం పాడమని కవిని ఇబ్బంది పెడతారు. మీ ఇష్టం. మీరు పాత పాట సరే ఓకే మీరు ఎవరితే పడతాం పాట ఫస్ట్ అందుకే ఫస్ట్ కొత్తది వాడతాం. నారాయణ రిలీఫ్ గారికి పేరు ఇంతమంది అసలు ఇట్లా మళ్ళీ కలుసుకొని ఇట్లా ఇంతకంటే మించిన రజనీ ఇంతకంటే గొప్ప ఆశ్రమాలు ఉంటాయా? ఇంతకంటే గొప్ప విప్లవ సమాజాలు ఉంటాయా? బుద్ధ భగవానుడు ఏదైతే కోరుకున్నాడో మీ ముఖాలలో ఆ సత్యం కనపడుతుంది, గుర్తుపెట్టుకోండి. నేను బుద్ధుని భగవానుడు అంట. బోధి నీడలో కొలువైన బుద్ధుని మీద కూడా రాసిన నాకేందంటే ఎతికి ఏసారి కొని బుద్ధుడు మాత్రమే ఈ ప్రపంచానికి ఎక్కువ మార్గం చూపుతానని నమ్ముతున్నాను నేను. ఇంకా అందుకని పాట వాడేటి పిల్లలు టాసలి మెల్లు
ఆటలాడేటి పిల్లలు మూట గిరకల్లో వాగులోని సేపాలోలే ఈదుతున్నారు, ఒడ్డురెళ్ళు గడ్డిలాగా ఊగుతున్నారు. పాట పాడేటి పిల్లలు మూటా సిరిమెల్లో, ఆటలాడేటి పిల్లలు మూటా గిరికల్లో. అంతే అంతే. ఎత్తు ఒక్కెర గట్టు నుంచి ఎంత బాగుంటుంది ఒక్కెర గట్టు. 5 స్టార్ హిల్టన్ హోటలు, హయత్ పార్క్, హయత్ బంజారా. ఒక్కసారి ఎత్తు ఒక్కెర గట్టు నుంచి వంపుల దుంకిందో, మెత్తని ఇసుక కుప్పల మీద గంతులేస్తుందో, సిట్టి చేతులతోని పిట్టాగులు గడుతుండ్రో, ఆ పికిలి పిట్టెల చూసి గూటికి రమ్మని పిలిచిండ్రో, ఏటి కేరాటాలా తోటి పోటీ పడుతుండ్రో. భాష ఎట్లా వస్తాంట్రా? బతుకుంటే భాష వస్తుంది స్వామి. నీవు అంత్యప్రాస నేను నిజంగా ఆలోచించలే. ఏటి నేను తోటి ఏలనేలే, ఏటి కేరాల తోటి పోటీ పడుతుండ్రో, ఎగిరే కొంగల బారును చూసి పరుగులు పెడుతుండ్రో, ఎగిరే కొంగల బారును చూసి పరుగులు పెడుతుండ్రో, ఎగిరే కొంగల బారును చూసి పరుగులు పెడుతుండ్రో. గుణగుణ నడకల్లో పిల్లలు గునుగు పూదంట్లో, గుణగుణ నడకల్లో పిల్లలు గునుగు పూదంట్లో, పాట పాడేటి పిల్లలు ఊటా సెలిమల్లో, ఆటలాడేటి పిల్లలు మోటా గిరుకల్లో. బల్రా మందా ఎంట పిల్లలు, బల్రా మందా ఎంట పిల్లలు బారు గట్టిండ్రో. బర్రె అంటే బర్రెను మన ఊళ్ళే ఈయనమా. బర్రెలు ఎందుకు ఇష్టం పిల్లలకు భేదం తెలియదు. మల్లెవోలే తెలుపున్న నాగులో, మల్లెవోలే తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది, మబ్బు ఓలె నలుపున్న బర్రెలో తెల్లని పాల దారలున్నవి, కాటు వేసే ఆ పామునెందుకో నాగదేవతని పూజలు చేసుకోండి, ఏం చేస్తాం. కానీ పాలనిచ్చే ఈ బర్రెనెందుకో బడితే పూజతో బాధ పెడతారు. ఏలేడంత ముక్కున్న గద్ద, ఏలేడంత ముక్కున్న గద్ద ఎంత ఎత్తుకు ఎదిగితే వింత. పిల్లలకు ఏలేడంత ముక్కున్నది గాని ఎన్ని కోడి పిల్లలను మింగెరా. బాబు ప్రొఫెసర్ ఆయన జనగం, ఏలడంత ముక్కున్నది గాని ఎన్ని కోడి పిల్లలను మింగెరా, గంపెడంత నోరున్నది గాడిద. పాపం ఈ దృష్టి ఎవరిచ్చిండ్రు? మా ఓ సాంస్కృతిక విప్లవం అధ్యయనం చేసి కాదు, మా ఊళ్ళో చిన్నదాస్ అనే మహాయోగి హఠయోగి ఇచ్చిన చూపిది. ఏలడంత ముక్కున్న గద్ద ఎంత ఎత్తుకు ఎదిగితే వింత, గంపెడంత నోరున్న గాడిద ఈపున ఎప్పుడు బరువులకంత. ఏలడి ముక్కుతో కోడి పిల్లలను వేటాడి తిన్నట్టి గద్దను దేవుని పక్కన వాహనమన్నారు, దానికి తెలియదు పాపము. నే నారాయణుని మోసుకెళ్తానని కథలు రాసిన వారు ఎవరో, గద్దకు మొక్కితే నేను మొక్కినా, నా బాల్యము అట్లా ఎదిగి పెరిగినది. గంపెడంత నోరున్న గాడిద ఈపున ఎప్పుడు బరుగుల గంత, సింపిరి రూపము దానికున్నదని వసుదేవుడు దాని కాళ్ళు పట్టెనని వచ్చి రాకనే తిట్టిన. పాపము గంపెడంత నోరున్నది కాని అయ్యలారా
గంపెడంతనో రున్నది కానీ గంపెడంత నోరున్నది గాని గంపెడంత నోరున్నది కానీ గంపెడంత నోరున్నది గాని గరిక పోసలే నములుచున్నది. జీవుల మింగిన గద్ద ఎందుకో దేవుని పక్కన వాహనమంటవు, బరువుల మోసే గాడిదనెందుకో నరుడా నీవు చులకన చేస్తావు. తలకిందుల ఈ తత్వము రమణ మహర్షికి నచ్చదు నిజము. అక్కమదేవికి అసలు నచ్చదు. పత్తితో నేసిన ఒలువలు చదవు. నీ బత్తెలైతే నీవేమి ఒల్చవు, ఏమి ఒల్తువని అక్కమదేవి రాజుకెదురుగా అననహటే సవాలు విసిరినది. కబీరు తత్వము రాయి కన్న ఇసురాయే మేలెన, కబీరు బోధలు ఇచట ఉన్నవి. కులమనే పీడ ఇలకే కీడని నడి వీధుల నా కొలుముని నాటి సమతత్వమును ఎరక చేసిన వీర బ్రహ్మము బోధలున్నవి. నిక్కమైన ప్రజల కవి వేమనకు ఈ జగమున ఎవడు సాటవుతాడురా. ఈ భోగ భౌతిక సుఖములన్నీయు నా గోసిపాతకు సమముగావని, రాచమూకల నమ్మరాదని రాజ్యముకెప్పుడు ఎడముగున్నాడు. పాటలయ గతి కలిగిన పద్యము ఆట వెలదిగా బాటసారిరా, వేమన మనకే పాట గురువురా. బలరామందా ఎంత పిల్లలు బారుగట్టిందో, బలరామందా ఎంత పిల్లలు బారుగట్టిందో, బలరామందా ఎంత పిల్లలు బారుగట్టిందో, బలరామందా ఎంత పిల్లలు ఆటవాడేటి పిల్లలు ఒండు పురద తోకలు ఇడికి. పర్ఫ్యూమ్ కావాలయ్యా? ఒండు బురద ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుంది. ఒండు బురద తోకలు చిలికి ఒంటికి వచ్చిందో, దున్నా పోతుల నెక్కి పునఃశర్రున దర్శిందో. అయిపోతుంది. దుబ్బాలల్లా ఉరుకుతుంటే కేకలు పెడుతుండ్రో, పాడి పసలా తోడు గుండి ఆడుకుంటుండ్రో. శబ్దాలంకారాలా మనకేందిరా? బాలసార సారణ పల్లవ కొమ్మల కావ్యకన అడిగేదన్ని కడివడి అడిగిన తన మగనుడు గారిని వడివడి శ్రీముడి పోతన లేడా నా గురువు గారు? పాడి పసలా తోడు గుండి ఆడుకుంటుండా, పాడి పసలా తోడు గుండి ఆడుకుంటుండా. చెట్ల నీడల కింద చేరి సేనాదీరిండ్రో. చాలా పెద్ద పాట. ఓకే. నీరు గొల్లను వెంబాడించి చిన్నగా నీరు గొల్లను వెంబాడించి గుడుగున మునిగిన్రో. అయిపోయింది, ఇంకా ముస్తున్నాం. నీటిల జమ్మి ఊసలతోని ఆటలాడిండ్రో, మేట ఇసుక దొవ్వి నీటి సెలిమా తీసిండ్రో. ఎంత బాగుంటుంది సార్. ఆ సెలిమని కూడా ఎండగొట్టిర్రు. వచ్చిన నీళ్ళు అనుకో 10 మంది కలిసి సెలిమ నీళ్ళు కూడా పాడని. అరే మమ్మల్ని బతకనియనరా. అడవిలో గిరిజనుల బతకనియరు, ఊళ్ళల్లో వీళ్ళలో బతకనియరు. ఈ అభివృద్ధి అనేది నాకు అర్థం కాని వ్యవహారం కనుక ఊటా సెలిమా తీసి నీటి సెలిమా తీసిండ్రో. గులకారాళ్ళు గుంపుగా వేసి గుడినే గట్టిండ్రో. మనకు కూడా గుడులు ఉంటాయి. అక్కమాదేవి గుడి, అన్నమయ్య గుడి, వేమన గుడి, వీరబ్రహ్మ గుడి, కబీరు గుడి, మనం మైసమ్మ గుడి, పోషమ్మ గుడి. అన్నిటికంటే బుద్ధ భగవానుని గుడి కట్టాలి. మనం కట్టపోతే పగడెత్తాం.
గుణకారాళ్ళు గుంపుగా వేసి గుడినే పెట్టిండ్రో గుణకారాల్లో గుంపుగా పెట్టి గుడినే కట్టిండ్రో గులకారల్లా గుంపుగా పెట్టి గుడినే కట్టిండ్రో పికిలి పిచ్చల చూసి గూటికి రమ్మని పిలిచిండ్రో ఇట్లా ఆ పాట ఆడుకుంటా పాడుకుంటా అడవి కోయిన్రో అడవిలా ఒక మాత్ర ఎక్కువ వేస్తే వీళ్ళు ఏమంటారే ఇక్కడ పిల్లల మరి రాములు గారు వీళ్ళందరూ చందోబద్ధం ఉండాలి, అందరూ ప్రాస త్రిశక్తి ఉండాలి కదా, ఒక మాత్ర ఎక్కువైంది కదా, ఎక్కువనో తక్కువనో లోకం మెచ్చిందే మా కవిత్వం, మేము దాన్ని పట్టుకుంటే మాత్ర ఎక్కువైందా భరణాభవర ఉత్పలమాల 10వ దాంట్లో ప్రాస రావాలే తేటకి అనుకుంటే కాదు, మొత్తం ఛందస్పర్శ ఇవన్నీ ఎదురగొడితేనే ఆడుకుంటా పాడుకుంటా అడవి కొయ్యిండ్రో ఆడుకుంటా పాడుకుంటా అడవి కొట్టిండ్రో ఆ సిట్టడివిలా సిలకలు వాడిన పాఠాలిన్నారో వేట కుక్కల నోట జిక్కిన లేళ్లను చూసిండ్రో కారేలేడి నెత్తురుగార్చి కరిగిపోయిండ్రు కరిగిపోయిన పిల్లలు కంట నీళ్లను పెట్టిండ్రో ఒరిగిన లేడి నెత్తుటి నేలన పూలను జల్లిండ్రు మోదుగు పూలను జల్లిండ్రు